గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంగిరో మహర్షి వృత్తాంతం చరిత్ర చూస్తున్నాను వాళ్ళ, అది కూడా అయిపోతుంది, ఇంకొక 4 నిమిషాలు చెప్పేస్తాను. ఆ మహర్షుల చరిత్రలు మనకి బాగా అర్థం కావడం కోసమే గురుతత్వాన్ని దృష్టిలో పెట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ మహత్తులు గొప్పది, వాళ్ళ మహత్తులు కంటే వాళ్ళ తప్పు బలం కంటే వాళ్ళ జ్ఞానం గొప్పది కదా. వాళ్ళలో ఏది అత్యధికమైన విషయం, వాళ్ళలో మగుటాయమానంగా కిరీటంగా ఉండేటటువంటిది వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తపస్సు ముఖము భుజములు, వాళ్ళ అనుగ్రహం అంటే హృదయం, కిరీటమేమో వాళ్ళ తప్పు, వాళ్ళ జ్ఞానం. మిగతావన్నీ తరువాతవి. చిన్న చిన్న తేడాలు పురాణముల్లో ఉంటూనే ఉన్నాయి, చాలా వెర్షన్స్ ఉన్నాయి తేడా. అనేక పురాణముల్లో అదే గాథ ఉంది. కాబట్టి ఆర్య సంస్కృతి, ఆర్య మతానికి ఎన్ని కాంట్రవర్సీస్, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయో ప్రపంచంలో ఏ మతంలోనూ ఇన్ని లేవు. దీని నిజ స్వరూపం ఎవరికి తెలుసుకోవడం కష్టం, దుస్సాధ్యం. మహర్షుల చరిత్ర తెలిస్తే కొంతైనా కొన్ని భావాలు కరెక్ట్ అవుతాయేమో. స్మృతులు శృతులు చదవడం కంటే మహర్షుల భావం తెలుసుకుంటే వాళ్ళ భావమే మనకి సరైన, స్మృతికర్తలు వాళ్ళు కదా. కొన్ని సందేహాలు తీరొచ్చు అక్కడ. వారు చెప్పింది ప్రమాణవాక్యంగా తీసుకోవచ్చు. వేదం ఎలాగా శృతి ఎలా ప్రమాణమో, బ్రహ్మర్షులు మహర్షుల యొక్క వాక్యము శృతి వతు. ఆ భావంతో వాళ్ళ మాట వినడం. ఏం చేతంటే శృతి వ్యక్తిత్వం లేదు, దానికి సత్యమే ఉంది, దానికి వాక్యే ఉంది. ఆ వాక్కు వ్యక్తిత్వంలో ప్రవేశించిన అవగాహన కలిగినటువంటి వ్యక్తిత్వంలోంచి వచ్చేటటువంటి నిర్వచనములు మనకి ఇంకా మహోన్నతంగా లభిస్తాయని నా భావం. మహర్షుల యొక్క వాక్యంలో సరైనవని నేను అనుకుంటాను. శృతి కంటే కూడా శృతిని అర్థం చేసుకున్న వాళ్ళ మాట శృతి వాక్యం కంటే గొప్పది. శృతి యొక్క భావనే వాళ్ళు చెప్తారు కాబట్టి అది మనకి సరైనవని నేను అనుకుంటాను. అంగిరో మహర్షి చరిత్ర, ఈయన పుట్టుగా శతపథ బ్రాహ్మణం ఒకలా చెప్పింది, గోపద బ్రాహ్మణం ఒకలా చెప్పింది, బ్రహ్మవేత్త పురాణం ఒకటి చెప్పింది, విష్ణు పురాణం మరొకలా చెప్పింది. వీరి పుట్టుగా బ్రాహ్మణులే వేరువేరుగా చెప్పింది. శతపథం ఒకటి చెప్పింది, గోపథం ఒకటి చెప్పింది. వెర్షన్స్ ఉన్నాయి. అంగిరో మహర్షి చరిత్ర ఇది. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమల నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి తనకి సహాయకారిగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో మానసపుత్రులను కొందరిని కన్నాడు ఆయన. వాళ్ళని కన్న తర్వాత వాళ్ళేమో సంతానవంతులై ఆయన కార్యాన్ని నిర్వహించారు. వాళ్ళు బాగానే ఉంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ తన ఇచ్ఛా మాత్రం చేత బుద్ధిలోంచి ఒక పుత్రుని కన్నట్టు ఆయన. అతడు అంగిరసుడు. అంగిరసుడిని పిలిచి అతడి బ్రహ్మాండమైన తేజస్సు, ముల్లోకాలని ఏకకాల ముందు నింపగలిగిన తేజస్వత్తుడిని అతన్ని చేసి, ఈతడికి మాత్రం నువ్వు వెంటనే వివాహం చేసుకో, సంతానాన్ని కొను వాళ్ళకి చెప్పాడుగా. అలాగే చెప్పకుండా ఈతడికి మాత్రం ఇంకో మాట చెప్పాడు. ఆయన లోక సంగ్రహార్థం అఖండంగా తపస్సు చేయి. లోకంలో సంతానం కనడమును ఇవి స్పీసీస్ అన్ని డెవలప్ అవడం అదొకటే కాకుండా లోకానికి క్షేమం కలగాలి అంటే వాళ్ళు పుణ్యం చేసుకుని వాళ్ళు బాగుండాలి అనే మాట అలా ఉంచి ఒకరు తపస్సు చేసి లోకాన్ని ధారపోయడం దానికి కూడా ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ సంతానం బహుళంగా పెరిగిపోతున్న ఈ లోకానికి వాళ్ళకి క్షేమం కావాలి కదా. వాళ్ళ కోసం, క్షేమం కోసం నీవు తపస్సు చేయాలి. అటు సంసారము కొందరికి బోధించాడు, ముక్తి మార్గంలో పెడతానంటే నిరోధించాడు కొందరిని. ఈతనేమో ఇలా నియోగించాడు. నా మానవపుత్రుల్లో నీవు 3వ వాడివయ్యా, నువ్వు నా దయకు పాత్రుడివై నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నాకు వచ్చి నేను చెప్పిన పని నువ్వు చేస్తూ ఉండడమే నీ ఉద్యోగం. లోకక్షేమమే నీ కర్తవ్యం. లోకానికి ఏది క్షేమకరం అని నేను అంటానో ఆ పని నువ్వు చేస్తూ ఉండు అని అంగిరసుడు చెప్పాడు. అప్పుడు తపస్సు బాగా చేసిన తరువాత లోకక్షేమం కొరకు ఎప్పుడో నేను ఆదేశించిన సమయానికి నీవు వివాహితుడివై సంసారంలో ప్రవేశించు అని చెప్పాడు. నేను వెంటనే నేను నా జన్మకి హేతువైన నీవు నన్ను ఎందుకు సృష్టించావో అందుకు నన్ను నీవు నియోగిస్తావు, సర్వాధికారివి నీవు, నేను విధేయుణ్ణి, ఆ పని చేస్తాను అన్నాడు. నారదాదులు అలా చెప్తే వినలేదు. మేము మోక్ష మార్గానికి పెడతాం, మాకు సంసారం వద్దని అంటే నారదుడిని చెప్పించాడు బ్రహ్మ, అజ్ఞానంలో పడమని, అవిద్యలో సంసారంలో పడమని. ఆ ప్రకారంగా ఆయన ఎదిరించారు. జ్ఞానేచ్ఛతో సంసారాన్ని తిరస్కరించారు వాళ్ళు, శక్తులైనారు. ఈతడు మాత్రం అతడు చెప్పిన విధానాన్ని జ్ఞానం తపస్సు చేయమన్నాడు, చేస్తానన్నాడు. తర్వాత ఎప్పుడో సంసారంలోకి వెళ్ళమని నీ ఆజ్ఞ అన్నాడు. ఈతడు విధేయుడిగా అతను చెప్పాడు, నీవే నిర్హేతుకమైనటువంటి వాత్సల్యంతో మా యందు నిమిత్త మాత్రంగా మమ్మల్ని సృష్టించి మా చేత పనులు చేయించుకుంటున్నావు. సర్వజ్ఞుడివి, సర్వసమర్థుడివి, నీకు మాతో పని ఏమిటి? అయినా ఇది నీ అనుగ్రహం అని భావించి అలాగే చేస్తున్నాను అన్నాడు. ఆ ప్రకారంగా నియోజితుడై బ్రహ్మస్వరూపమును తెలుసుకోవడం కోసమని
భౌతికమైనటువంటి దేహం యొక్క ఛాయ కూడా తన ఆత్మయందు పడక ఉండేందుకు ఇంద్రియములను నిగ్రహించి సర్వోత్తమైన తపోనిష్టలో పెక్కేండ్లు సర్వశక్తిమయుడైనటువంటి సర్వేశ్వర సద్రుడు అనేటటువంటి ఈశ్వరుడు వలె ప్రకాశించే అంత గొప్పగా తపస్సు చేశాడు అతను. దివ్యమైన తేజస్సు పుట్టుకతోనే వచ్చింది బ్రహ్మదయతో. ఇంకా దేదీప్యమానంగా వెలిగాడు తపస్సు చేత. అనేక శక్తులు, అనేక లోకములు, అనేక విభూతులు, ఐశ్వర్యములు అతడి వశమైపోయినాయి ఆ తపస్సులో. వాటిని చూడలేదు అతడు. తపస్సు విరమించలేదు. అనేక వేద మంత్రములకు అతడు ద్రష్ట అయినాడు. ఆయన ముఖంలోంచి వచ్చేటువంటి విజ్ఞానం అపారంగా లోకాలు గ్రహించాయి. బ్రహ్మ ఆజ్ఞ ఏదో అయింది కదా, ఎప్పటికో కాలాంతరం ముందు వివాహం చేసుకోమని చెప్పాడు. ఆ కాలం వచ్చింది. ఆ సరస్వతీ నదీ తీరంలో కర్దమ ప్రజాపతి తపస్సు చేసి విష్ణుమూర్తి కటాక్షంతో 9 కూతుళ్లను కన్నాడు. అటువంటి బ్రహ్మర్షులకే ఇవ్వదలుచుకున్నాడు ఆ పిల్లల్ని. తర్వాత కొడుకును కూడా కన్నాడు, కపిలాచార్యుణ్ణి. దివ్య దృష్టితో కర్దమ ప్రజాపతి తన కుమార్తెలకు యోగ్యులైనటువంటి వాళ్ళని ఎవరున్నారని గుర్తించి మరీచి, అత్రి, అంగిరసుడు మొదలైన వాళ్ళు బ్రహ్మర్షులే అల్లుళ్ళు కావాలని భావన చేసి వాళ్ళని వెళ్లి వేడుకున్నాడు. అవబ్రహ్మలు వాళ్ళు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్సుడు, పులహుడు, క్రతువు, భృగుడు, వశిష్ఠుడు, అథర్వుడు అనే నవబ్రహ్మలని పిలిచి ఆహ్వానించి వాళ్ళకి తన కన్యకలను ఇచ్చాడు. దేవహూతి ఇద్దరు కలిసి ఆ ఋషులకి పాదములు కడిగి వాళ్ళకి ఆ కుమార్తెలను ఇచ్చారు. మరీచికి కళని ఇచ్చాడు, అత్రి మహర్షికి అనసూయనిచ్చాడు, అంగిరసుడికి శ్రద్ధనిచ్చాడు, పులస్సుడికి హవిర్భువునిచ్చాడు, పులహునికేమో గతిని ఇచ్చాడు, క్రతువుకి క్రియ ఇచ్చాడు. క్రతువుకి క్రియ, భృగు ఖ్యాతి. మరి సింబాలిజమో యథార్థం అని చెప్పలేం. వశిష్ఠుడికి అరుంధతినిచ్చాడు, అధర్వునికి శాంతినిచ్చాడు. ఉంది. అందరూ వచ్చి ఆశీర్వదించారు, వెళ్లిపోయినారు. ఇంద్ర మహర్షి ఈ ప్రకారంగా కర్దమ ప్రజాపతి కుమార్తె అయినటువంటి శ్రద్ధను ధర్మపత్నిగా తీసుకుని గృహస్థ జీవనంలో ప్రవేశించాడు. అది ఆ సంసార యాత్ర మోక్షలక్ష్మిని చేరుకోవడానికి చేసే ప్రయాణమే కాని భౌతికమైనటువంటి లాలసతో కూడుకున్న యాత్ర కాదది సంసార యాత్ర. ఆ ప్రకారంగా చేశాడు. ఇంద్రియ వాంఛ ప్రవృత్తులకు, లోభాదులకు వాళ్ళ అతీతులై నియమంతో, నిగ్రహంతో సంసారయాత్రలో తపస్సుతో సంసారయాత్ర చేశారు వాళ్ళు. జగమంతా ఈశ్వరమయంగా వాళ్ళకి గోచరించింది అప్పుడే. మనసు, వాకు, ఇంద్రియములు, కర్మలు అన్నీ కూడా ఈశ్వరమయం చేశారు. శాంతంగా ఉన్నారు, ప్రశాంత చిత్తులై. ఆ గృహస్థ జీవనం కూడా తపస్సుగా భావించారు వాళ్ళు. సంతానాన్ని తర్వాత కర్మని బ్రహ్మ చెప్పాడు. ఆ మాట ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఆ శ్రద్ధ యందు 7 కొడుకులు కలిగారు ఆయనకి. బృహత్కీర్తి, బృహజ్యోతి, బృహద్ బ్రహ్మ, బృహన్ మనసుడు, బృహన్ మంత్రుడు, బృహద్భానుడు, బృహస్పతి. 7 కొడుకులు, 7 కుమార్తెలు కూడా కలిగారు. వాళ్ళ పేర్లు భానుమతి, రాక, సినీవాలి, ఏకానేక, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి. రాక, సినివా. రాకంటే చంద్రుడు, సినీవాలి అంటే అమావాస్య. అందులో 2 ఉన్నాయి. సాదృష్టేందు సినీవాలి, సానష్టేందు కళాకుహు. దృష్టేందు, నష్టేందు లక్షణముల చేత అమావాస్య 2 విధములుగా ఉంటుంది. మరి ఆ పేరు పెట్టారు ఆవిడకి సినీవాలి. అమావాస్యలు 2 రకాలు. ఇందుకల కనబడుతుంది, ఇందుకల లుప్తం అయిపోతుంది. దానికి 2. ఆవిడ పేరు, ఒక కూతురు పేరు రాక. సరే, ఇవన్నీ కుమార్తెలు 7 కన్నారు వాళ్ళు. ఇందులో బృహత్కీర్తి ఉతజ్జుడు అనే పేరుంది. అతడి చరిత్ర వరకు మాట విన్నాం. అతడి దీర్ఘతమస్సుడు, ఆయన కొడుకే దీర్ఘతమస్సు. జ్యోతికి సంవత్తుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అగ్నిహోత్రుడు భయపెట్టాడు. సంవత్తుడు అలాంటి వాడు భూలోకంలో ఉంటాడు. కాశీ పరిసరాల్లో, అడవులలో దిగంబరుడై, ఈ నిస్పృహుడై తిరుగుతూ ఉంటాడని అతని గురించి చెప్తారు ఇప్పటికి కూడా.
అతడు ఉన్నాడనే చెప్తారు. బృహస్పతికి అన్నగారు, నిస్సంగుడు, బ్రహ్మచారి, బ్రహ్మజ్ఞాని, తీవ్ర స్వభావుడు, పిచ్చివాడి వలె ఉంటాడు. అతడి దర్శనానికి కోసం ఎవరైనా వెడితే పారిపోతాడు, రాళ్లు పుచ్చు కొడతాడు, మట్టి విసురుతాడు వాళ్ళ మీద. అయినప్పటికీ ఎవరైతే అతన్ని అనుసరించి వెడతారో వాళ్ళకి మోక్షాన్ని కూడా ఇవ్వగలడు. అతడు ఇవ్వలేనిది ఏదీ లేదు అని ఆ సమర్థుడి గురించి అలా చెప్తారు. అతని చరిత్ర చాలా అమోఘమైన చరిత్ర వేరే ఉంది. ఎక్కడో ఋషుల చరిత్రలో ఉండొచ్చు. అప్పుడు బృహజ్యోతి అని పేరు ఆయనకి పెట్టారు. సమర్థుడు అనే పేరుతో అతడు పెరిగాడు. కాలక్రమంగా అంగిరసుని పుత్రులకు మళ్లీ సంతానం కలిగింది. వాళ్ళ కొడుకులు మనవలి కొడుకులు పుట్టారు. వాళ్ళందరికీ కూడా అంగిరసులు అంటారు, అంగిరులు అంటారు. వాళ్ళ పేరు వెనకాల అంగిరసుడు, అంగిరుడు అనే శబ్దం. వాళ్ళందరూ అంగిరులు అనే పేరుతో ఉంటారు అని సంతానం అంటారు. పురాణముల్లో, ఇతిహాసములలో, స్మృతులలో వాళ్లకు వంశంలో ఉండే అనేక మంది పేర్లున్నాయి. అధర్వణ వేదం, అధర్వాంగిర వేదం అని అంటారు దాన్ని. అంగిరసుడు అధర్వణ వేదానికి కారణం. అధర్వాంగిరసం అని దానికి పేరు అసలు అధర్వణ వేదానికి. కొన్ని సంతానం బహుళంగా పెరిగింది. అందులో ఆయాసుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అనేక వేద మంత్రములకు ద్రష్ట అయినాడు. అధర్వణ వేదంలో ఆయన ఆయాస్య ఋషి అనే మంత్రములు కొన్ని ఉన్నాయి. ఋగ్వేదంలో కూడా ఆయాసుడు అనే ఋషి కర్తగా ఉండే మంత్రములు కొన్ని ఉన్నాయి. మరి శుక్లయజుర్వేదంలో ఆయాసుడు అనే పేరుతో ఉన్న ఆయన కర్తగా ఉండే మంత్రములు కొన్ని ఉన్నాయి. బ్రాహ్మణములలో అతడు ఇచ్చినటువంటి కొన్ని ఇష్టులు ఉన్నాయి. ఆయాసుడు చెప్పినటువంటి ఇష్టులు కొన్ని ఇష్టాపూర్తములు కొన్ని ఉన్నాయి. ఆయన సుప్రసిద్ధుడు. ఆయన ఆయాసుడు అంటే సామాన్యుడు కాదు. ఆంగిరసుడు వంశంలో ఎక్కడో ఉన్నాడు అతను. అనేక మందిలో అతడు ఒకడు. తర్వాత ఆయాస ఆంగిరసుడు అని అంటారు ఆయన్ని. సరే, ఇతని గోత్రాల్లో కూడా ఆయాసుడు ఉన్నాడు. అతని సంత ద్వారా ఆయాసులు. గౌతమశ్రీ గోత్ర ఋషుల్లో ఆంగిరస, ఆయాస, గౌతములు అనే త్రయార్షయం ఉంది. ఆంగిరస, ఆయాస, గౌతమశ్రీ గోత్రస, ఆయాస గోత్రం. వీళ్ళందరికీ ఆ గోత్రానికి మూల పురుషుడు బ్రహ్మర్షి అయిన ఆంగిరసుడే. ఆయాసుడు ఇంకో గోత్రంలో కూడా ఉన్నాడు. ఈ గౌతమ గోత్రంలోనే కాక ఒక సప్తార్షయంలోను, ఇంకొక సప్తార్షయంలో కూడా ఆయాసుడు ఉన్నాడు మరొక చోట. గౌతమ గోత్రంలో త్రయార్షయంలో ఉన్నాడు. సప్తార్షయంలో కూడా ఒక చోట ఆయాసుడు వస్తాడు. ఒక మాట ఇలా ఉంటుండగా ఏమైందంటే, అగ్నిహోత్రుడికి ఎందుకో కోపం వచ్చిందట. తన్ని సక్రమంగా గౌరవించడం లేదు, ఎంతసేపు తన్ని దూతగానే చేస్తున్నా కానీ దేవతగా గౌరవించడం లేదని చెప్పాను కదా. తను నేను ఒక దేవతను కాదా, నాకేం ఇవ్వక్కర్లేదా? అసలు అగ్నిహోత్రం అని పేరు అగ్నికి ఇవ్వాలి. అగ్నయే స్వహ అగ్నయేదన్నమ్మ అనేది అగ్నిహోత్రం. అగ్నిదేవుడికి ఇచ్చే హోత్ర విషయం అది. అగ్నిహోత్రం అంటున్నారే కానీ అగ్నికి ఇవ్వటం లేదు, ఇతర దేవతలకి ఇస్తున్నారు. మోసుకుపో అక్కడి ఇక్కడి, ఇదే పని. నాకు ఇదే పని, నాకేమి నాకు పూజ్యత లేదా అని కోపం వచ్చి ఏం చేశాడంటే, ప్రపంచంలో అందరి బ్రాహ్మణులతో ఉంటే యజ్ఞశాలల్లోంచి అంతర్ధానం అయిపోయినాడు. అది ఎందుకు ఈ పని, నేను తపస్సు చేసుకుంటానని అగ్నులన్నీ చల్లారిపోయి. అగ్నిదేవుడికి అనేక బడబలో ఉన్నాడు, ఆ సముద్రంలో ఉన్నాడు, జఠరాగ్నిలో ఉన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ పనులు సరిగా చేస్తున్నాడు. ఈ యజ్ఞశాలల్లో ఉండే అగ్నిహోత్రుడు కేవలం దూతగా వాడబడేటువంటి అగ్నిహోత్రుడికి క్రోధం వచ్చి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అంతర్ధానం అయిపోయినాడు, కనపడలేదు. అగ్నులు చల్లారిపోయినాయి, యజ్ఞాలు లేవు. ఇంద్రాదులందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయినాడని ఇంద్రుడు అన్నాడు. బ్రహ్మ కూడా వెతికితే కనపడలేదు. అప్పుడు ఒకడే సమర్థుడున్నాడు, అంగిరో మహర్షి ఉన్నాడు, ఆయన పిలవండి అన్నారు. ఈ అంగిరో మహర్షిని పిలిచి బ్రహ్మ అన్నాడట, నాయన నీ ఒకడే సమర్థుడు, ఇన్ని లక్షల కొద్ది యాగశాలల్లో అనేక బ్రాహ్మణ గృహములలో నీవు అగ్నిహోత్రుడై ప్రజ్వలించి నీవు అగ్ని కార్యాన్ని నువ్వు నెరవేర్చు, అగ్ని ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ అంగిరస మహర్షి తాను అగ్నిస్వరూపుడై అనేక లక్షలాది యాగశాలలో ఒక మాట ప్రజ్వలించాడు. ఈ ప్రకారంగా అగ్నిహోత్రుడు లేని లోటు లేదు. యజ్ఞయాగాదులు సక్రమంగా నిర్వర్తించబడుతున్నాయి, ఏమీ లోటు లేదు, ఏ పని ఆగలేదు. కొంతకాలాన్ని అగ్నిదేవుడిని మర్చిపోయినారు. ఈతడికి జగత్పూజ్యత వచ్చింది, ఇతడి తేజస్సు దేవతలు కొనియాడుతున్నారు. ఈతడికి పూర్వం అగ్నిహోత్రుడికి మామూలుగా ప్రత్యేకంగా నమస్కరించకుండా ఊరిగా చదివేవారు. అంగిరో మహర్షి అగ్నిస్వరూపుడై ఉన్నాడనగానే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి జగత్పూజ్యత వచ్చింది. అగ్ని చేసే పని చేయగలిగిన సముద్రం ఎవడుంటాడు? అనేక రూపంలో ఏకాలమందు. ఈ ప్రకారంగా జగత్పూజ్యుడైనప్పటికీ అగ్నిహోత్రుడు ఎక్కడో దాక్కున్నాడుగా దుఃఖం కలిగింది. అయ్యో నన్ను మర్చిపోతున్నారు లోకం, నేను ఇన్ని
యుగాల నుంచి నేను చేసిన పని ఎవడు స్మరించటం లేదు అని దుఃఖపడి, సరే కొంతకాలానికి ఏమిటి ఇప్పుడు నేను పెడితే నాకు గౌరవం లభిస్తుందా, చెప్పకుండా ఉద్యోగం మానేసిన వాడిని మళ్ళీ తీసుకుంటారా, లీవ్ అప్లికేషన్ లేకుండా వెళ్ళిపోతే డెజర్టర్గా ట్రీట్ చేస్తారు కదా. ఇంద్రుడి దగ్గరికి వెడితే ఈ అంగిరసుడు స్వదేహంతో అక్కడ నిలబడుకున్నాడట. ఇంద్రుడి కంటే ముందు అంగిరసుడు వచ్చి ఆయనకి ఆ అగ్నిదేవుడికి ప్రణం వెళ్ళి నమస్కరించి, నీవు లేనటువంటి లోకం చాలా లోటుతో నడుస్తోంది కాబట్టి నువ్వు దయచేసి నీ పని నువ్వు తీసుకోవాల్సింది అన్నాడు. అగ్ని అన్నట్ట, నేను నా మహత్తుని మించిపోయిన మహత్తుని ఇది, నీ వంటి జగత్పూజుడు ఎక్కడుంటాడు, నేను లేకపోయినప్పటికీ నీ ప్రపంచం యథావిధిగా యజ్ఞాగాలు చేసేటువంటి శక్తి నీది, నీ వంటి మహాత్ముని ఈ లోకంలో ప్రజలు దర్శనం చేసే సుయోగం ప్రజలలో దేవతలలో ఉంది కాబట్టి నాకు ఆ బుద్ధి పుట్టి వెళ్ళిపోయిన అనుకుంటాను. నీ మహత్తు జగత్పూజం అది, బ్రహ్మ నిన్ను ఇందుకోసం పుట్టించాడా, ఏమిటి నీ మహత్తు నాకు అర్థం కాలేదు, కాబట్టి నీ ముందు నేను సమానుని కాదు, నీవే శాశ్వతంగా పదవిని అలంకరించు, నీకు నమస్కరించి పెడదామని వచ్చానన్నట్ట అగ్ని. అంటే అంగిరన్నట్ట, నువ్వు నన్ను స్తోత్రం చేస్తున్నావు, ఈ లోకం పుట్టినప్పటి నుంచి అగ్నిహోత్రం ఎవరు నీవు కదా, యజ్ఞాధికర్తలు నీవల్ల కదా నడిచే, నేను నిన్న కాక మొన్న పుట్టిన వాడిని, నేను నీతో సమానుని నేనెట్లా అవుతాను, పరమ విధేయుడు, చాలా వినయశీల ఆయన, కాబట్టి నన్ను స్తుతించుకు, నీ అనుగ్రహమే నాకు చాలు, నీ స్థానాన్ని నువ్వు ఆక్రమించవలసింది అని అన్నాడు. అంటే అగ్నిహోత్రుడు అన్నాడు, నీకింత మహత్తర శక్తి ఇది ఒక్కటే కాక ఇంత తపోబలమే కాక నీ ప్రపంచంలో ఎక్కడా చూడనట్టు వినయం నీలో ఉంది, కాబట్టి ప్రథమ పూజుడవే నీవు, నేను నీతో సమానం కాదు, త్రేతాగ్నిలో మొదటగ్నిగా నీవు ఉండు, ద్వితీయాగ్నిగా నేను ఉంటానన్నట్టు. అంటే ఆయన అన్నట్ట, నీవు నన్ను ఇంత శ్లాఘిస్తున్నావు కాబట్టి నీ ప్రథమ స్థానం నీవే, యోగ్యమైన స్థానం, నీకు అర్హత కలిగిన స్థానం నువ్వు తీసుకుని పిలిచినప్పుడు మాత్రం వచ్చేటటువంటి యాగాగ్నిగా నేను రెండో అగ్నిగా ఉంటాను, నేను ప్రథమాగ్నిగా నీవే ఉండవలసింది అన్నాడు. అని ద్వితీయాగ్నిగా ఆవాహన చేసినప్పుడు మాత్రం వచ్చే రెండు అగ్నిగా ఆంగిరసుడు లోకంలో ఆ స్థానాన్ని పొందాడు. అగ్నిహోత్రుడు వల్ల ప్రార్థించబడి బ్రహ్మాదులందరూ వచ్చి స్తోత్రం చేసి నీవు ఈ కార్యానికి నువ్వు అర్హుడువు, అగ్ని నిన్ను ప్రార్థిస్తున్నాడు, ఒప్పుకోవలసిందని చెప్తే ఆ పని చేశాడు. అంగారా నిరూహ్య అగ్నిదేవుడు కాదు, అంగిరసుడు అగ్ని. అన్ని చోట్ల అగ్ని అంగార శబ్దం ఇవన్నీ వాడతాం. అంగిరసుడు అగ్ని స్వరూపుడైనటువంటిది ఒకటి. ఆభిర్గీర్భిర్ అని చెప్పి మంత్రం చదువుతాం. అగ్నయే హరివతైదన్న మమ అంటాం. ఏమిటి అక్కడ అగ్ని హరివత్. ఇంద్ర శబ్దం ఎప్పుడు ఈ దేవతలని ఎప్పుడు నాట్యం అప్సరసలను చుట్టూ ఆడుకుని చూసారు, సంగీతం వినేరు ఇంద్రుడు కాడు ఎప్పుడు కూడా. ఇంద్రుడు అంటే రుద్రుడు ఒక చోట, ఇంద్రుడు అంటే విష్ణువే మరొక చోట, ఇంద్రుడు అంటే అగ్ని ఒక చోట, ఇంద్రుడు అంటే వాయువు ఒక చోట. ఈ ప్రకారంగా ఇంద్ర శబ్దం పూజ్యవాచం. మహారాజు గారు అంటాం. మహారాజు అంటే ఏ వంశస్థుడు, ఏ ఊరు రాజు, ఆయన పేరేమిటి, ఇవన్నీ వేర్వేరే. అందరికీ మహారాజు శబ్దం సమంగానే వర్తిస్తుంది. ఆ ప్రకారంగా ఇంద్ర శబ్దం వేదంలో చాలా చోట్ల వాడబడింది. ఇంద్రుడు అంటే ఆ ఇంద్రుడని కాదు. వెస్టర్నర్స్ విట్నీ, క్యాలెండ్ వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానాలు వేదాల గురించి రాసిన చోట ఇంద్ర శబ్దానికి ఈ ఇంద్రుడని అనుగురు రాశారు వాళ్ళు. అందుకని వాళ్ళు అక్కడ ఆ తప్పుదారులు వెళ్ళారంటే మిగతా వ్యాఖ్యానం అంతా తప్పైపోతుంది. అది ఈ ద్రావిడియన్స్ తో వాళ్ళు కలిసిపోయి రుద్రుడు అనేవాడు శివుడు, అతను అనాగరికుడు ద్రావిడియన్ అని చెప్పి తర్వాత పూజ అసిమిలేషన్ లోపల వాళ్ళకి అలాగే ఇదంతా ఇండియాలో పుట్టింది అని చెప్పి వాళ్ళకి అలాగే రాశారు. వీటిని రాశాడు. ఇంకా చాలా మంది వాళ్ళ గ్రంథాలు వాళ్ళు చూశాను నేను, వాళ్ళ వ్యాఖ్యానాలు. అసలు మొట్టమొదట ఇంద్రుడు ఎన్ని వారు వేదంలో ఆ పదం అంటే ఇప్పుడు మన విష్ణు అంటే 2122 టైమ్స్ విష్ణు అనేది ఇదే రీసెర్చ్. సంఖ్యని ఊరిగా లెక్కడమే తప్ప రీసెర్చ్ ఏమిటి దానికి అర్థం ఏంటి? ఎన్ని మాటలు ఇంద్ర శబ్దం వాడారంటే చేశారు. అది నాకు అలాగే రాశారు వాళ్ళు. రాజశబ్దం ఎన్ని మాటలు వాడుతూ ఉంటాం, ఎప్పుడు ఒకటే అర్థమా? నేను చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎగ్జాంపుల్. అది ఊహిస్తే మహారాజా అంటాం. ఎవరు మహారాజా? ఎంతమంది మహారాజాస్ ఉన్నారు? ఏ దేశస్తులు? ఆ మహారాజు అయ్యా బరోడా మహారాజా అన్నాం. బరోడా మహారాజు కూడా 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి మారుతున్నాడు. ఎప్పుడు బరోడా మహారాజా ఒకడు.
ఇలాగా ఇంద్ర శబ్దం అనేక అర్థములలో వాడబడింది వేదంలో. ఇంద్రాయ హరివతే అగ్ని హరివతైదన్నమా అంటే అక్కడ హరి విష్ణు స్వరూపుడైనటువంటి అగ్నికి సప్తవదైదన్నమా అని ఇంకో చోట అంటాం. సప్తముఖములు కలిగినటువంటి అగ్ని నమస్కారం అక్కడ చిట్ట చివరికి మనం పూర్ణాహుతి చేసిన తర్వాత అక్కడ సప్తజిహ్వలతోనూ తీసుకుంటాడు పూర్ణాహుతి. పూర్ణ శబ్దం దేనికంటే మిగతా ఇచ్చేటటువంటి ఆహుతులన్నీ కూడా ఒక ముఖంతోనే అగ్ని తీసుకుంటాడు, అన్ని ముఖాలతో ఒకసారి తీసుకోడు. ఒక పూర్ణాహుతి మాత్రము సప్తజిహ్వలతోనూ తీసుకుంటాడు అతడు. అందుకని ఆ మాట చివరికి అంటాం. ఇలాగ దానికి భాష కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి అర్థములు వేరువేరుగా ఉన్నాయి. అయితే ఏంటంటే వాటికి వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానాలకి సరైన సమాధానం ఆ నవీన భాషలో వాళ్ళకి ఖండిస్తూ రాయగలిగినటువంటి పండితులు, వాళ్ళకి ఆ శ్రద్ధ లేదు. సనాతన సంప్రదాయంలో ఉండే పండితులు వాళ్ళు ఇంగ్లీష్లో రాయరు. అసలు వ్యాఖ్యానానికి వాడు రాసే అధికారం లేదు, దానికి జవాబు చెప్పక్కర్లేదు. మనం ఇట్లాంటి భావాలు ఉన్నాయి కాబట్టి ఏదో అలాంటివే ప్రచారం అయిపోయింది. దయానంద మహర్షి సరస్వతి చాలా వ్యాఖ్యానం రాశాడు. ఆయన నిరుక్తము మరి అంటే సాంగోపాంగంగా అఖండ విద్యా సమేతుడు. ఆయన అసామాన్యమైన విద్య. ఆయన దయానంద సరస్వతి యొక్క విద్య అసామాన్యం. అతడు శిక్ష కల్పం మొదలైనవన్నీ కూడా కరతలామలకు చిన్నప్పుడు 20 ఏళ్ళకి అన్నీ వచ్చేసాయి కారణజన్ములా. అందుకని ఎన్నో విధాల చక్కగా రాశాడు, చాలా వ్యాఖ్యానాలు రాశాడు. అయితే ఆర్య సమాజ స్థాపనలో విగ్రహారాధన తిరస్కరించి వద్దన్నాడు, పురాణాలు చదవద్దన్నాడు, ఈ రాళ్ళు బొమ్మలకి పూజ చేయొద్దన్నాడు, దేవాలయాలు మానేయండి అన్నారు. ఇక హిందూ మతం మిగిలేదేమిటి? ఏడిచి అందరూ వేదం చదువుకుంటే అగ్నోత్తరం చేసి ఉంటుందా? అలా చేస్తారా? కాబట్టి ఆర్య సమాజం పోయింది. అవి కూడా ఆయన ఒప్పుకుని ఉంటే దాన్ని సంస్కరించి ఈ విగ్రహారాధన ఈ ప్రకారంగా చేసుకోండి, ఈ భావంతో చేసుకోండి, పురాణం ఈ భావంతో చదవండి, ఇలా సమిగర్థం మీరు తీసుకోండి అని చెప్పి ఉంటే దేవాలయాలు ఇందుకోసం వాడుకోండి. సంస్కృతికి అవి కేంద్రములు. మన సంగీతాలు, శిల్పకళలు, సంగీతం, నాట్యం, పురాణములు, ఇతిహాసముల యొక్క ప్రవచనం, వేదాంత ప్రవచనములకు అవి కేంద్రములు. అవి సోషియో రిలీజియస్ సెంటర్స్గా దాన్ని మీరు వాడుకోండి అని ఆయన చెప్పి ఉంటే ఆర్య సమాజం నిలబడి ఉండేది. బ్యాక్ టు వేదాస్ అన్నాడు, మళ్ళీ వేదాలకు వెళ్ళిపోదాం మనం ఇదంతా మానేసి అనేటప్పటికీ ఆయన మతమే డిస్మిస్ చేసేశారు. ఈయన విగ్రహారాధన అంటూ వద్దంటాడు, పురాణం చదవద్దంటాడు, దేవుడు కూడా వద్దంటాడు. కాబట్టి ఈయన మతం మనకి ఎలా అన్వయిస్తుంది? ఇవన్నీ వదిలేసి ఏమైపోవాలి మనం? కాశీలో పెద్ద సభ చేశాడు. ఒక 1000 మంది బ్రాహ్మణులు, పూర్వమీమాంసకులు, ఉత్తరమీమాంసకులు అందరినీ పిలిచి సభ చేశాడు. వేదాంగంలో చదువుకున్న వాళ్ళు అందరినీ అక్కడి నుంచి 3 నెలలు వాళ్ళతో వాదించాడు. దాని ఫలితంగా 300 మంది బ్రాహ్మణ్యం విగ్రహారాధన మానేసి విగ్రహములు గంగలో వదిలిపెట్టారు. గుడికి వెళ్ళడం మానేశారు. విశ్వనాథుడు ఆ గుడిలో ఉండడం ఏమిటి? ఆ రాతి మీద మీరు నీళ్లు పోయడం ఏమిటి? వేదం చదవడం ఏమిటి? దాని సంబంధం ఏమిటి? వేదం అంటే అగ్నిహోత్రం ఒకటివే ఉండు, నీవు వర్ణాశ్రతం అందరూ బ్రాహ్మణులే అన్నాడు. పైగా అందరూ ఆర్యులు, బ్రాహ్మడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరు లేరు. అసలు అందరూ ఆర్యులం. మనం అందరికీ వేదమే, వేదం ఒకటే ప్రమాణం. ఆయన వ్యాఖ్యానాలు చదివితే భయమేస్తుంది. ఏమో భవిష్యత్తులో దీనికి అలాంటి స్థితి వస్తుంది తెలియదు. కానీ ఒక ఎక్స్ట్రీమిస్ట్, ఆయన వేదిక ఎక్స్ట్రీమిస్ట్, చాలా తీవ్ర స్వభావుడు, గొప్ప పండితుడు, మహాపండితుడు, కారణ జన్ముడిలాగే కనిపిస్తుంది ఆయన భాష. ఆయన కొన్ని చోట్ల ఇంద్రశబ్దానికి దానికి వ్యాఖ్యానం చేస్తూ కొన్ని చోట్ల ఈ ఐడియాస్ ఇచ్చారు. కానీ ఇంకా సమగ్రంగా ఆయన రాసి ఉండవలసింది. ఆయుర్దాయమే లేదు, చిన్న వయసులోనే వెళ్ళిపోయినాడు. 80 సంవత్సరాలు ఇంకా రాయాలని అనుకున్నాడు. కానీ ఆయనకు ముందుగానే ఏదో రోగం ప్రవేశించింది. ఆయన రాయనివ్వలేదు. ఆయన ఈ చరిత్రలో 2-3 రకాలుగా వెర్షన్స్ ఉన్నాయి. ఇంకా రాయాలని ఉంది చాలా. ఆయన బతికుంటే ఇంకా రాయవలసిన వాడు. ఆయుర్దాయం చాలలేదు. యుద్ధం చేయడమే సరిపోయింది వాదోపవాదాలతో. కాబట్టి ఆర్య సంస్కృతి, ఆర్య మతానికి ఎన్ని కాంట్రవర్సీస్, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయో ప్రపంచంలో ఏ మతంలోనూ ఇన్ని లేవు. దీని నిజ స్వరూపం ఎవరికి తెలుసుకోవడం కష్టం, దుస్సాధ్యం. మహర్షుల చరిత్ర తెలిస్తే కొంతైనా కొన్ని భావాలు కరెక్ట్ అవుతాయేమో. స్మృతులు శృతులు చదవడం కంటే మహర్షుల భావం తెలుసుకుంటే వాళ్ళ భావమే మనకి సరైన. స్మృతికర్తలు వాళ్ళు కదా, కొన్ని సందేహాలు తీరవచ్చు అక్కడ. వారు చెప్పింది ప్రమాణవాక్యంగా తీసుకోవచ్చు. వేదం ఎలాగా, శృతి ఎలా ప్రమాణమో, బ్రహ్మర్షులు మహర్షుల యొక్క వాక్యము శృతి వతు. ఆ భావంతో వాళ్ళ మాట వినడం. ఏం చేతంటే శృతి వ్యక్తిత్వం లేదు, దానికి సత్యమే ఉంది, దానికి వాక్యే ఉంది. ఆ వాక్కు వ్యక్తిత్వంలో ప్రవేశించినంత అవగాహన కలిగినటువంటి వ్యక్తిత్వంలోంచి వచ్చేటువంటి నిర్వచనములు మనకి ఇంకా మహోన్నతంగా లభిస్తాయని నా భావం. మహర్షుల యొక్క వాక్యంలో శరణ్యం నేను అనుకుంటాను శృతి కంటే కూడా.
శృతిని అర్థం చేసుకున్న వాళ్ళ మాట శృతివాక్యం కంటే గొప్పది. శృతి యొక్క భావనే వాళ్ళు చెప్తారు కాబట్టి అది మనకి శరణ్యమని నేను సరే ఇదంతా కాదు నేనే చెప్పేశాను. ఇక్కడ ఇప్పుడు చదివాను కాబట్టి జ్ఞాపకం వచ్చింది చెప్పేశాను. అగ్నిహోత్రుడు చరిత్ర అయిపోయింది. పారసేన దేశంలో ఒక మాట చిత్రకేతుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. మహదైశ్వర్య సంపన్నుడు, గొప్ప కీర్తి కలిగిన వాడు, వైభవము, ప్రతాపము, రూపము, యవ్వనము అన్నీ కలిగిన వాడు, దిగ్విజయం చేశాడు, పరమ ధార్మికుడు, సంతానం లేదు. అంగిరసుడు ఆయన ఇంటికి వచ్చి అనుగ్రహించాడు. ఎందుకు నైనా దుఃఖంగా ఉన్నామని అడిగాడు. మీకు తెలియంది ఏముంది స్వామి, మాకు సంతానం లేదు కదా, ఈ వైభవం యొక్క వినియోగం ఏముంది అన్నాడట. అంటే ఆయన చేత పుత్రకామేష్టి చేయించి దగ్గర ఉండి ఈ ఆంగిరసుడు అతనికి పుత్రుడు కలిగేటట్టు అనుగ్రహించి వెళ్ళాడు. ఆయనకి సత్పుత్రుడు కలిగాడు. అయితే ఈ పెద్ద భార్యకి కలిగిన సంతానం వల్ల ఆ చిత్రకేతుడు అనే రాజుకి పెద్ద భార్య అంది అపరిమితమైన గౌరవం, ఆ పుత్రుడు ఎందు ఎక్కువ మోహము, అక్కడ అలా ఉండిపోయినాడు. సవతులు ఉన్నారు ఇంక ఇతర భార్యలు, వాళ్ళకి అసూయ పుట్టి ఆ పుట్టిన పిల్లవాడికి విషం ఇచ్చి చంపేశారు. దుఃఖంలో ఉండే రాజు అంగిరసుడు వచ్చి అతన్ని ఓదార్చి తత్వం అంతా ఉపదేశం చేశాడు. ఎవడు నీ కొడుకు అనుకుంటావు, పుత్రదర్శన అపేక్ష చేత నీకు కలిగింది, అతన్ని చూచావు, సంతోషించావు, నీ పెద్దలు తరించారు, ఇక ఈ మొహాన్ని వదిలిపెట్టు, పండితుడివి అని అంటే ఆ దుఃఖంలో ఉండడం చేత అతడు అంగిరసుని గుర్తుపెట్టుక మహాత్మా మీరెవరు అని అడిగాడు. నీ చేత పుత్రకామేష్టి చేయించి పుత్రుని ఇప్పించిన వాడిని నేను, అంగిరసుడిని నేను, జ్ఞానోపదేశం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. వెంటనే అతడికి దుఃఖోపశమనం కలిగి జ్ఞానోదయం అయింది, శాంతచిత్తుడైనాడు. అప్పుడు అంగిరసుడు నారదుని స్మరించాడు. నారదుని స్మరిస్తే నారదుడు ప్రత్యక్షమైనాడు. అంగిరసుడు యొక్క ప్రార్థన చేత ఆ చనిపోయిన పిల్లవాడిని, విషప్రయోగంతో చచ్చిపోయిన పిల్లవాడిని మళ్ళీ పునరుజ్జీవితాన్ని నారదుడు చేశాడు. అప్పటికప్పుడే ఇతడికి వైరాగ్యోపదేశం ఇతడికి కలిగింది. విరాగి అతడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. చిత్రకేతుడనే రాదు. అంతటి ప్రభావం కలిగిన వాడు స్మయ అంగిరసుడు. అంగిరసుడు ఆశ్రమానికి గౌతమ మహర్షి వచ్చాట ఒకసారి. ఆ గౌతముడికి భరతవర్షంలో ఉండే గొప్ప గొప్ప క్షేత్రములు వాటి మహత్తుల గురించి అడిగితే ఆయన చెప్పాడని ఉంది. చాలా ఆ తీర్థం అక్కడికి పుణ్యం వస్తుంది, ఈ తీర్థంలో సంతానం లేని వాటి సంతానం వస్తుంది, అవన్నీ చెప్పుకొచ్చాడు. కాశ్మీర దేశంలో ఎన్నో నదులు పుట్టి సముద్రంలో కలుస్తున్నాయి. అవన్నీ కూడా ఆ తీర్థములు పరమ పవిత్రమైనవి. కాశ్మీర దేశంలో నదులలో స్నానం చేసినవాడు, తపస్సు చేసినవాడు యోగసిద్ధిని పొందుతాడు, జ్ఞానసిద్ధిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని కాశ్మీర దేశాన్ని పుష్కర తీర్థం, ప్రభాస తీర్థం అన్ని వర్ణించి చెప్పాడు. అక్కడ పితృతర్పణం ఇవ్వాలో ఏమిటో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పురాణంలో ఈ చరిత్ర వీటిని గురించి రాయదలుచుకునేవాడు సంభాషణ రూపంలో రాస్తారు. మామూలుగా సాంప్రదాయం అది. వారిని అడిగితే చెప్పారని. శాంత చిత్తుడు, విరాగి, బ్రహ్మభావన కలిగిన వాడు, దేని యందు అపేక్ష లేని వాడికి ఈ తీర్థములతో పని లేదు అని కూడా చివరికి చెప్పేశాడు. తీర్థయాత్ర కథనం అంతా వింటేనే కొంత పుణ్యం వస్తుందని చెప్పాడు. ఆనుశాసనిక పర్వం భారతం రిఫరెన్స్. అప్పుడు అగ్నిదేవుడికి అతని ఎందు వ్యక్తిత్వం వస్తుంది. సప్తర్షుల యొక్క పత్రులను మోహించాడు ఆయన అగ్నిదేవుడు. దానివల్ల అగ్నిదికి దోషం వచ్చింది, వాళ్ళకి దోషం వచ్చింది. వాళ్ళలో యథార్థంగా తప్పు లేదు. ఇతడు మోహదృష్టితో వాళ్ళని చూడడం చేత అగ్నికి దోషం వచ్చింది, ఋషిపత్రులకి దోషం వచ్చింది. ఆ భావం కలగానే తనకు వచ్చినటువంటి దోషాన్ని స్మరించి వెంటనే చిక్కుపడ్డాడు అగ్నిదేవుడు. అతని తేజస్సు తగ్గిపోయింది. వాళ్ళలో ఒకడు కదా అంగిరసుడు. తన భార్యనే కాక అందరి భార్యని, అందరి ఋషిపుత్రులని చెప్పించాట. మీరు ఈ అగ్ని యొక్క మోహదృష్టికి కారణం అవడం చేత మీకు దోషం వచ్చింది. మీరు భూలోకంలో మళ్ళీ విప్ర జన్మ ఎత్తి ఆ ఒక జన్మలో మీరు ఈ పాపం ఫలం అనుభవించి, ఈ దోషాన్ని అనుభవించి మళ్ళీ ఋషిపుత్రుల స్థానానికి మీరు వస్తారని చెప్పాడు, చెప్పించాడు. వాళ్ళు దుఃఖపడి ఏడ్చారు, మేమేం పాపం ఎరగమనంటే నా శాపం శుభప్రదమే అవుతుంది. ఋషిపత్రులుగా పరమధార్మికులుగా పాతివ్రత్య ధర్మాన్ని మీరు ధర్మాన్ని అవలంబించారు, బాగుంది. కానీ పరమాత్మ యొక్క నిజ తత్వం ఏదో మీకు తెలుసుకో, ఎంతకాలం ఇక్కడ ఉన్నా మీకు అర్థం కాదు.
మీరు భూలోకంలో విప్ర పత్నులై పుట్టి దర్శనం చేస్తారు. శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేత అతడితో మీరు గోలోకానికి వెళ్ళిపోతారు. గోలోక జ్ఞానం మీకు కలుగుతుంది. కానీ అక్కడ బ్రాహ్మణులలో మీరు యథార్థంగా భౌతికంగా వాళ్ళతో కాపురం చేసే పని లేదు. కృష్ణ దర్శనం కాగానే మీరు వెళ్ళిపోతారు. కృష్ణుడి యొక్క మాయ వల్ల మీ యొక్క ఛాయలు ఆ బ్రాహ్మణ పత్నులుగా అక్కడ ఉండి కార్యనిర్వహణ చేస్తాయి. భూలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులు అవుతారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఋషిపత్నులుగా మా లోకానికి మీరు వస్తారు. ఋషిలోకం ఇది, తపోలోకం, అక్కడికి వచ్చేస్తారు అని చెప్పి అనుగ్రహించాడు. ఆ ఋషిపత్నులు బ్రాహ్మణుల యొక్క పత్నులు హరికి భోజనం పెట్టారే వాళ్ళు భాగవతంలో అన్నాడు, విన్నాం కదా. అగ్నిని కూడా చెప్పించాడు. ఆ విషయం ఇక్కడ రాయలేదు. హెడ్డింగ్ లో రాశాడు అగ్నిని చెప్పించుట అన్నాడు, కానీ అది మర్చిపోయింది. ఒకసారి అంగిరసుడు తపస్సు చేసుకుంటే స్థానానికి శౌనకుడు అనే మహర్షి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు. నాకెందు అర్హత ఉంటే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని శౌనకుడు అడిగాడు. అడిగిన వాడికి, శ్రద్ధతో అడిగిన వాడికి బ్రహ్మ విద్యని బోధించకుండా ఉండడము, శ్రద్ధ లేని వాడికి బోధించడము రెండు కూడా పాపహేతులే అని అన్నాడట అంగిరసుడు. అని అతడికి చెప్పాడు. పరవిద్య అపరవిద్య త్రయి వేదములు, శిక్ష, వ్యాకరణము, కల్పం ఇవన్నీ కూడా వేదాంగములు ఉన్నాయి. అపరవిద్యలు ఇవన్నీ అక్షరస్వరూపుడైన పరమాత్మని కూర్చున్న జ్ఞానమే పరవిద్య అని సర్వాంతర్యామి అతీంద్రియుడు అనేటువంటి తత్వం, విశ్వడు యొక్క తత్వం చెప్పి మరి దాన్ని పొందేటటువంటి మార్గం అంతా చెప్పాడు. కర్మజ్ఞాన మార్గములు రెండు కూడా ఉపదేశం చేశాడు. అతిథి పూజ మొదలైనటువంటివి కూడా ఎలాగా ధర్మ మార్గంలో తపస్సుకి, జ్ఞానానికి క్రమంగా దోహదకారులు అవుతాయో అవి కూడా వాటిని ప్రతిపాదించాడు. ఈశ్వరుడు స్వరాక్షరం అక్షరములకు అతీతుడు అన్నాడు. క్షరానికి అక్షరానికి కూడా అతీతుడు. అంటే ఈ జలమందు చంద్రబింబం ఉంటుంది. జలం ఆ నీటిని ఇలా కలిచినప్పుడు కదులుతుంది. చంద్రబింబం వంకర టింకరగా కదులుతూ ఉంటుంది. దాన్ని క్షరశబ్దం చేత చెప్తారు వేదాంతం. కలతపడ్డటువంటి నీళ్ళలో ప్రతిబింబించే చంద్రుడు. చంద్రుడికి దోషం రాదు, కానీ ప్రతిబింబం ఇలా దూషితమవుతుంది. అక్షరం అంటే నిర్మలంగా ఉండే నీరు, కదలని నీరులో చంద్రుడి యొక్క ప్రతిబింబం. కదలకుండా కాంతితో ఉండే చంద్రబింబం అక్షరమే, కదిలినది క్షరము. ఈ రెండింటికి అతీతంగా యథార్థమైన చంద్రబింబం అవుతుంది అని వారు చేశారు. క్షరాక్షరానికి అతీతం అనే మాట కదా. పరమాత్మ ఈ ఇద్దరికి అతీతంగా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పేసి సులభంగా అర్థమవుతుంది కదా అని చెప్పారు. ఇది ఎగ్జాంపుల్ కూడా వేదాంత శాస్త్రం కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు చదివానప్పుడు ఇది శరీరానికి ఈశ్వరుడని, ఈశ్వరుడు శరీరం అనే తప్పులు ఇవన్నీ దిద్దుకుంటూ వచ్చాను. చాలా తప్పులు ఉన్నాయి ఇందులో. అంటే ఆయన పండితుడే కానీ ఏదో పొరపాట్లు ఇవన్నీ చాలా చోట్ల పొరపాట్లు వచ్చాయి. దానికి శరీరం అని రాశాడు, జీవుడు వేరు, అక్కడ ఈశ్వరుడు వేరు అని చెప్పి అక్కడ సాంఖ్యాన్ని గురించి ఈశ్వర శబ్దం వాడాల్సి వచ్చిన శరీరం అని, ఆత్మని ఇవన్నీ మాట్లాడాడు. అవన్నీ దిద్దుకుంటూ వెళ్ళాను ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం చదివినప్పుడు. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపనిషత్తులని ధనుసుగా చేసుకుని అంతఃకరణ వృత్తిని బాణంగా అనుసంధానం చేసి ఉపాసన అనేటువంటి పదును దానికి పెట్టి పరమాత్మ యందు ఏకాగ్రత కల మనస్సును బ్రహ్మముగా భావించి దానిని వేయవలే. అది పరమాత్మ యొక్క అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షం అని చెప్పారు. ఇందులో కూడా కొంచెం తేడాలు ఉన్నాయండి, కరెక్ట్గా లేదు అది. ఆ వాక్యాలు మళ్ళీ దిద్దుకుంటే ఇప్పుడు అది ఒక వాక్యాన్ని ఒక మాట తీసేస్తే వాక్యం తీసేయాలి, వాక్యం తీస్తే పారాగ్రాఫ్ తీసేయాలి. అలా ఉంది, ఎక్కడ కరెక్ట్ చేస్తాం? సరే ఇక వాటిని వదిలేసి ఉపేక్షించి కేవలం తప్పులు అన్నవి దిద్దుకుంటూ వెళ్ళాను ఈ పుస్తకంలో. అంగరీసుడు శౌనకుడుకి చేసినటువంటి బోధ ముండకోపనిషత్తు ఎందుంది ఈ విషయంలో. మాండుక్య కారికలు కూడా ఈ విషయంలోనే అక్కడ చెప్తాయి. అవే శంకరుడికి, ఆదిశంకరుడికి సహాయకారి. దాని నుంచి ఆయన గ్రంథములంతా పుట్టాయి. అంగిరసుడు మహా తపస్శాలి, భక్తుడు కూడాను, విజ్ఞానవేత్త, బ్రహ్మనిష్ఠ గరిష్ఠుడు,
ధర్మ ప్రవక్త కూడాను. అతడు బోధించిన ధర్మశాస్త్ర రహస్యాలు ఆంగిర స్మృతి అనే పేరుతో ఉన్నాయి. ఆ ఆంగిర స్మృతి ఇప్పుడు పూర్తిగా లభించడం లేదు. కానీ ధర్మశాస్త్ర వ్యాఖ్యాతలు ధర్మ విశ్వరూపుడు మొదలైన వాళ్ళందరూ కూడా అంగిరస స్మృతిలోంచి వాక్యాలని చెప్పి అక్కడక్కడ ఉటంకించడం ఉన్నాయి. కానీ అది గ్రంథం పూర్తిగా లభించడం లేకపోయింది. మాటలు అక్కడక్కడ ఇలా ఉన్నాయి. వీళ్ళు కోట్ చేసినవి, విశ్వరూపుడు వాళ్ళు కోట్ చేసినవి ఆంగిరస వాక్యములు ఇలా ఉన్నాయని రాశారు. ఉత్తములైనటువంటి 121 మంది బ్రాహ్మణులు కూడిన సభ పరిషత్ అనబడుతుంది. 10 మంది కూర్చుంటే పరిషత్ అనకూడదు అన్నమాట. శాస్త్రములు స్మృతులు ఎలా విధించాయో అలా చేసిన కర్మే ఫలం ఇస్తుంది తప్ప తను ఊహాపోహలతో చేసిన కర్మలు నిష్ఫలం పిల్లల ఆటల వల్లే పోతాయి అవి. బ్రాహ్మణుడు మహాదోషములను చేసినప్పుడు క్షంతవ్యుడు అతనికి క్షమ అనేది వర్తించదు. క్షంతవ్యుడే కాడకి వాడిని ఏం చేసినా వాడు బాగుపడ్డు. కానీ తన మీద తానే శిక్ష వేసుకుని కఠోరమైన వజ్రవ్రతం అనేటువంటిది ఉంది, అది చేయవలే, అతడు అనుష్ఠించాలి. పశువుని కాని పక్షిని కాని ఏ కారణం చేత బ్రాహ్మణుడు చంపినా దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. ఉద్య మాట ఏంటి? అది వధే కాదనే. పశు పక్షి సంతానములలో ఏ కారణం చేత దేనిని ఎప్పుడు చంపినప్పటికీ బ్రాహ్మణుడు క్షంతవ్యుడు కాదు. పతితో సగమనం చేసిన సతి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుంది, కానీ బ్రాహ్మణ స్త్రీ సాగమనం చేయకూడదు. తపస్సు యోగమును అనుసరించి తాను విరాగిణి ఉండవలసిందే. సాగమనం బ్రాహ్మణ స్త్రీకి పనికిరాదు నిషేధించాడు. ఇంచేదంటే ఆ స్వర్గ సుఖం కోరి భర్తతో వెళ్ళకూడదని, తాను వేరు తన జీవుడి యొక్క మార్గాన్ని తను అనుసరించుకోవాల్సింది. ఉత్తమమైనవి ఏమిటంటే మనుధర్మశాస్త్రానికి పూర్వం ఉండిన ధర్మశాస్త్రాలు అత్యుత్తములు, ధర్మశాస్త్రం కాదు, అత్యుత్తమం కాదని అని చెప్పారు. అనేక వాక్యములు ఇట్లాంటివి అని ఇతరులు కూడా వాళ్ళు కోట్ చేశారు. బృహదంగిర స్మృతి, మధ్యమ ఆంగిర స్మృతి అని ఆంగిర స్మృతి అని 3 చోట్ల 3 గ్రంథాలుగా ఉందని వ్యవహారంలో అంటున్నారు. కనబట్టలేదు ఎక్కడ. బహుశా అందులో ఇంకా చాలా విషయములు ఉండుండొచ్చు, ప్రాయశ్చిత్త విధానాలు ఎక్కువ ఉండుండొచ్చు అని చాలా విషయం రాశాడు విద్యానిధి. వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, వామదేవుడు, విశ్వామిత్రుడు, కృష్ణమతుడు మొదలైన ఋషులందరూ కూడా అంగిరసుని స్తోత్రం చేశారు. ఈ ఋషులు ఆయన స్తోత్రం చేశారు. అంగిరసులు అధర్వేద ద్రష్టలేదు మనకి తెలిసింది. యజ్ఞాగాది కర్మలకు అనేక నిత్య నైమిత్తిక కర్మలలో కూడా అంగిరస్ యొక్క వాక్యములు మనకి ప్రమాణంగా ఉన్నాయి. ఋగ్వేదమేమో అంగిరస మహర్షిని గురించి చెబుతుంది. ఆయన ఇంద్రాగ్ని తుల్యుడని చెప్పింది ఋగ్వేదం దీని గురించి. అగ్ని అంగిరసుడని ఒక చోట చెప్పింది, అంగిరసుడే అగ్నిని మరో చోట చెప్పింది ఋగ్వేదంలో. అలాగా అగ్ని అతడికి అట్టి ప్రతిపత్తిని కల్పించాడు, అట్టి గొప్పతనాన్ని ఆయనకి ఇచ్చాడు. అంగిరసుడే మొదట అగ్నిని ఆవాహనం చేసి మధించి గౌరవించినట్లును సుస్పష్టము. అగ్నిదేవునికి అంగిరసులన్న మిక్కిలి గౌరవం. ఇందుచేతనే యజ్ఞయాగాదులలో అంగిరసులచే ప్రోక్తమైన పద్ధతిని ఆవాహనము చేత చేసిననే అగ్ని తృప్తుడగనని సాంప్రదాయం. అంగిరసుడు ఎలాగ ఆవాహన చేయమని అగ్నిని చెప్పాడో అలా చేస్తేనే అగ్ని ప్రసన్నుడవుతాడు. అగ్ని రుద్రుడే అగ్ని అని ఒకటి చెప్తుంది. అంగిరసుడు వేదంలో ఆయా సందర్భాన్ని బట్టి అనేక విషయములుగా చెప్తారు. అంగిరసుడే అగ్ని ఒక చోట, రుద్రుడు అగ్ని ఒక చోట. యో రుద్రో అగ్నో యోప్సు అక్కడ. దాంతో మా శైవంలో శైవాగ్ని అని ఒకటి ఉంది. శైవాగ్ని అందే యజ్ఞం చేయవాలి శైవుడు. మదనాగ్ని శైవాగ్ని ప్రతిష్ట అని ఉంది. అక్కడ యో రుద్రో అగ్నో అంటూనే అరణి మదనం, దాని అందే చేసుకోవాలి సమస్త అగ్ని కార్యములు కూడా. కాబట్టి ఆ విషయములన్నీ కూడా ఆ విధి విధానాలన్నీ బాగా గ్రంథాలు ఉన్నాయి. మీకు మాట చూపిస్తాను. నా శైవాగ్ని ప్రతిష్ట విషయం మీకు ఒక మాట ఎక్కడ నోట్ రాసి పెట్టుకోండి. నోట్స్ రాసుకుంటూ ఉంటారు కదా. శైవాగ్ని ప్రతిష్టని గురించి చెప్తాను. ఈ మంత్రములే ఉంటాయి, డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. దీన్ని స్తోత్రం చేసిన ఋషులు వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, వామదేవుడు, విశ్వామిత్రుడు, గ్రసనమధుడు. గ్రసనమధు ఋషి అని చాలా చోట్ల ఆయన కూడా అనేక మంత్రములకు ద్రష్ట. ఆయన గ్రసనమధు ఋషి. అగ్ని నిరూహ్య అని కూడా అంగారా నిరూహ్య అంటారు లేదా ఒకటి. ఏదో కారణం ఉంటుంది, ప్రతి మాటకి అర్థం వేరే ఉంటుంది. అక్కడ భావం బ్రాహ్మణముల్లో ఎద్దని చెప్తారు,
అని చెప్తారు. సంక్షిప్తంగా బ్రాహ్మణులు చెప్పినాయి. వాటి అంతరార్థాన్ని గ్రహించిన పెద్దలు, సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆ మాటని విశేష వ్యాఖ్యానంతో అర్థంతో వాళ్ళు ఆ కార్యం చేస్తారు. బ్రాహ్మణం సంక్షిప్తంగానే ఉంటుంది. తైత్రీయ బ్రాహ్మణం వేరే ఉన్నప్పటికీ కూడా తైత్రీయంలోనే బ్రాహ్మణం కలిసి ఉంది చాలా చోట్ల. అది వేరుగా లేదు అనేక చోట్ల. బ్రాహ్మణం అనే పేరుతో వేరుగా ఉన్న గ్రంథం పరిమితంగా ఉంది. చాలా చోట్ల మరి 3, 4 అవి అలాంటి ఆ ఖండములలో తైత్రీయంలో బ్రాహ్మణం కలిసే ఉంటుంది, అందులోనే ఉంటుంది. పరాశర మహర్షి తన చోట చెప్పుకున్నట్ట అంగిరసులు తన పితృదేవతలని. అంతేగాక ఈతన్ని అగ్ని స్తోత్రం చేశాడు, ఉషస్సు స్తోత్రం చేసింది, ఉషస్సు అనే దేవత, సోముడు, సావిత్రి, మరుత్తులు, యముడు వీళ్ళందరూ అంగిరసుని స్తోత్రం చేశారట. బ్రహ్మపుత్రుడు కాబట్టి, ఆయన మనసులోంచి పుట్టినవాడు కాబట్టి జగత్పూజుడు, దేవతలు కూడా స్తోత్రం చేశారు, వేదం కూడా స్తోత్రం చేసింది. అంగిరసులు అంటే అంగిరో మహర్షి యొక్క సంతానంలో ఉన్నవాళ్ళు దేవతలను మాట స్తోత్రం చేస్తే వాళ్ళు సంతోషించి అంగిరసులకు ఒక కామధేనువుని ఇచ్చారట. వాళ్ళు ఆయన నుంచి ఆ క్షీరాన్ని, ఆ పాలు పితకడానికి అర్జముడు వచ్చి స్వయంగా పాలు పితికాడట. ఋగ్వేదం ప్రథమ మండలంలో ఉంది. గ్రిఫిత్స్ దీని గురించి ప్రత్యేకంగా రాశాడు. ఈ ఋగ్వేదానికి మొట్టమొదట వ్యాఖ్యానం రాసింది 1849. ఫస్ట్ ఋగ్వేదం బెర్లిన్లో ప్రకటన అయింది. 1861లో మొట్టమొదటిసారి అధర్వణ వేదం జర్మన్ ట్రాన్స్లేషన్తో ఫస్ట్ టైం ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంగ్లీష్ మొదలైన వచ్చాయి. కానీ 1861లో ఫస్ట్ జర్మన్ భాషతో వచ్చింది. అసలు మన దగ్గర లభించిన కాశ్మీర ప్రతులు, కాశ్మీర్లో అధర్వణ వేదం ఉంది, కొన్ని చాలా భాగాలు నశించిపోయినాయి. 3 శాఖలు ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి యాక్చువల్గా. ఆ పోయిన శాఖలన్నీ జర్మన్స్ దగ్గర ఉన్నాయని అనుకుంటున్నారు కొంత. అయితే వాళ్ళు పర్మనెంట్గా సీల్ చేసేసి పెట్టారు, వాళ్ళు కూడా తీసుకోవటం లేదు. ఏదో చిన్న శాఖలో ఒక విషయం మీ దగ్గర దొరుకుతుందా అని యూనివర్సిటీకి రాస్తే వాళ్ళు 8 నెలలు కష్టపడి వెతికి దానికి ట్రూ కాపీ ప్రింట్ చేసి పంపించారట ఒక పండితుడికి పూనాలో. వాళ్ళు జవాబు ఇస్తారు అడిగితేను అని అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అక్కడ బాగాలేవు. ఆ కాశ్మీర్లో అధర్వణ వేదం అంటే అంగిరసుడి చరిత్ర కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది. అక్కడ ఉంది అది. 1849, 1861లోనూ 2 ప్రతులు అక్కడ ప్రింట్ అయినాయి. మొదటి దాంట్లో చాలా తప్పులు ఉన్నాయన్నారు, రెండోది పరిశుద్ధపరిచి చేశారు వాళ్ళు. సర్మన్య దేశం అంటారు జర్మనీని, జమదగ్ని దేశం కాదు, సర్మన్య దేశే అని రాస్తాడు. జర్మనీని సర్మన్య దేశే అని రాసుకుంటాడు. శర్మన్య దేశీయ అని మ్యాక్స్ ముల్లర్ రాసుకుంటాడు. ఫ్రాన్స్లో ఉండిపోయినాడు, దేశీయుడేమో జర్మన్ వాడు. శర్మన్య దేశం కదా అని పేర్కొంటారు. ఇంద్రుడిని ఒక మాట అంగిరసులు స్తోత్రం చేస్తే అంగిరసులు చేసిన స్తోత్రానికి ఇంద్రుడు వచ్చి నేను మీకు రుణపడి ఉన్నాను అన్నట్ట, మీ స్నేహం కోరుతున్నాను అన్నట్ట. అంగిరసులే మొట్టమొదటి అగ్నిని ఆరాధించిన వారు అని ఒక మాట అన్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ ఒక మళ్ళీ చిన్న అగ్నికొండ ఒక కారణమైన అరణ్యములకేగి చెట్ల నడుమ దాగుకొనెను, అతనిని అంగిరసుడే పట్టుకుని మధించి తీసుకుని వచ్చాను, అందుచే అతని అంగిరసుడు అందరినీ కలదు అని రాశాడు. ఇందాక చెప్పాను కదా నేను, అది ఋగ్వేదంలో 5వ మండలంలో ఉంది ఆ విషయం. పుణ్యమూర్తులు మొట్టమొదటి అగ్నిని ఆరాధించిన వాళ్ళు తపస్సు చేత గొప్పతనాన్ని వృద్ధి చేసుకున్నారు. అనేకములైన గోవులను సంతతిని పుట్టించారు వాళ్ళ తపోబలంతో. గో సంతతి వాళ్ళ సృష్టి అని. అంగిరసులు పూజనీయులైన పితృదేవతలు, న్యాయపథంలో ఉండేవాళ్ళు మహర్షులు, యజ్ఞాది కర్మలందరికీ ఆ కర్మకాండను సృష్టించిన మహనీయులు వాళ్ళు. ఆయాషాంగిరసుడు మా వాళ్ళు ఇంత గొప్పవాడని ఆయనే రాశాడట ఒక చోట. ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంది. 10వ మండలం చాలా అంటే మిగతా 9 మండలముల కంటే చాలా తర్వాత కాలంలో వచ్చింది 10వ మండలం అని దాని భాషను బట్టి నిర్ణయం చేశారు. కానీ అందులో అంగిరసుడు చరిత్ర ఉంది ప్రత్యేకం. బృహస్పతి, ఆయాసుడు, ఘోరాంగిరసుడు, కుత్సాంగిరసుడు, విరూపాంగిరసుడు వీళ్ళందరూ కూడా ఆ అంగిరస వంశంలో ముని శ్రేష్ఠులు. యజుర్వేద సామవేదాల్లో కూడా అంగిరసుల ప్రస్తావన ఉంది, ప్రశంస ఉంది. వాళ్ళే యజ్ఞకర్మ విధాయకులని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన వచనములే తర్వాత ఋషి కులానికి ప్రమాణములైనవి అని చెప్పారు. తైత్రీయ సంహితలు కూడా ఇతని గురించి ఉంది. తైత్రీయ సంహితలో బ్రాహ్మణములలో అంగిరసో వాచ అని చెప్పి ఒక చోట అన్నాడు. అంగిరసుడు దీనికి ప్రమాణం అంగిరసుడని తైత్రీయ బ్రాహ్మణంలో చెప్తున్నారు కొన్ని వాక్యాలు. తర్వాత
వాళ్ళు అంగిరసుల యజ్ఞంలో ఇలా చేశారు అని ప్రమాణంగా చెప్తూ ఉంటారు. అంగిరసులు ఇట్లా చేయలేదు కాబట్టి మనం అలా చేయడానికి వీలు లేదు అంటూ ఉంటారు. ప్రమాణంగా తీసుకుంటారు. అంగిరసులు సూర్యుడితో కలిసి దశపూర్ణమాస యజ్ఞాలు చేశారట, స్వర్గం పొందారు. సత్రయాగము, అహీన యాగము, దశరాత్ర యాగం వచ్చి స్వర్గానికి వెళ్ళారు. అహీన క్రతువులు అప్పుడు మాట్లాడుకున్నాం కదా. కొన్ని చేసి వాళ్ళు స్వర్గానికి వెళ్ళి భూలోకంలో వాళ్ళు చేసిన యజ్ఞఫలం భూలోకవాసులకి ధారపోసి వెళ్ళిపోయారు. అది అత్యున్నతమైన మహోన్నతమైన లక్షణం. వాళ్ళు స్వతంత్రంగా తపోబలం చేతనే వెళ్ళగలరు. అయినా యజ్ఞములు చేసి వెళ్ళి యజ్ఞఫలమును తపోబలంతో అక్కడికి వెళ్ళి యజ్ఞఫలాన్ని ఈ వీళ్ళకి ధారపోశారు మనుషులకి. ఉపదేశమిత అథర్వేదముల్లో దేవతలుగానే వాళ్ళని పితృదేవతలుగాను వాళ్ళని స్తోత్రం చేశారు, మహర్షులుగాను చెప్పారు. అంటే 3 విధాలుగా అంగిరసులు చెప్పారు: దేవతలు, పితృదేవతలు, ఋషులు. ఆదిత్యులకు ఈ మధుఘృతములను ఈ హవిస్సుల్లో ఇచ్చినప్పుడు అంగిరసులకు కూడా ఇవ్వమని సాంప్రదాయం ఉండేదట. వాళ్ళు కూడా ఇస్తారట యజ్ఞంలో. వసురుతురాదులకు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళకి అంగిరసులకు ఇవ్వాలట. స్వర్గలోక దేవతలని, కష్టపరంపరలని నిర్మూలన చేసే శక్తి వాళ్ళలో ఉందని చెప్పి సాంప్రదాయంలో ఉంది. సోమగ్రహణానికి యోగ్యులైనటువంటి పితృదేవతలు వీళ్ళు అని నిష్కర్షగా ఒక చోట ఉందిట. దుర్మార్గులను శాపమూలంతో నాశనం చేయడానికి వీళ్ళని ప్రార్థించవాలట. ఆదిత్య వసువులతోటి ఇష్టాపూర్త మూలంగాను అంగిరసులు తమ ఆశ్రితుల కష్టపరంపరను పోగొట్టగలరు. స్వర్గలోకానికి ప్రభువుల వలె ఉన్నారు. వాళ్ళని ప్రార్థించిన మానవులు చనిపోయినప్పుడు వచ్చి వాళ్ళని తమ మార్గంలో స్వర్గానికి వాళ్ళు తీసుకెళ్ళగలిగిన సమర్థులట. ఇతర పుణ్యులు ఉన్నా లేదా వాళ్ళని ప్రార్థిస్తే చాలు. అంటే అతి శక్తి సంపన్నులు వాళ్ళు. అంతర్తంత్ర ప్రవీణులు, తాంత్రిక యజ్ఞ నిర్వాహకులు ఉన్నారు. ఉత్తమమైన ఒకనొక ఔషధిని వాళ్ళు సృష్టించారట. దానివల్ల ఏ రోగమైనా పోతుందని చెప్పి అథర్వవేదం చెప్తోంది. అంగిరసులు ప్రయోగించిన కృత్యలు అంటే వాళ్ళు సృష్టించిన భూతములు ఎలాంటి శత్రువులైనా నాశనం చేసే శక్తి కలిగినవి. దస్సుల బలమైన దుర్గాలు కూడా భేదించగలిగిన శక్తి వాటికి ఉంది. అగ్ని వైశ్వానరుడు వీళ్ళ యందు అనుగ్రహంతో వారు సృష్టించిన వేద మంత్రుడికి చాలా అపారమైన శక్తిని ఇచ్చారట అగ్నిహోత్రుడు. మిత్రావరణులైన దేవతలు ఎప్పుడు వీళ్ళకి సన్నిహితులై వీళ్ళతో అగ్నిరసులతో కలిసి ఉంటారు. ఈ దేవతలు ఎలాగా ట్విన్స్ యువచనులు ఈ దేవతలు ఉంటారు. అలాగే నక్షత్రములు కూడా ఉత్తరాభాద్ర ఉంది. వాళ్ళ ద్వివచనం, అది స్త్రీలింగం. ఉత్తరాభాద్ర ఆకారాంత స్త్రీలింగం ద్వివచనం, అది ఏకవచనం కాదు. అలాగే నక్షత్రముల్లో దేవతల్లో కూడా ద్వివచనముందరు వాళ్ళని విడగడానికి వీలు లేకుండా రెండేసి దేవతలు, ఇద్దరేసి దేవతలు జంటగానే ఉంటారు. మిత్రాగ్నులు, అగ్నివరుడు, ఇంద్రాగ్నుడు. అంటే ఇంద్రుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు. ఇంద్రాగ్నుడు అనే దేవత ఒక కాంబినేషన్ వేరే ఉంది. ఆ నక్షత్రములు కూడా అలాగే ఉన్నాయి. నక్షత్రంలో మంత్రముల యొక్క అర్థం కూడా అలాగే కనబడుతోంది. ఇవాళ మనం చూసిన ఉత్తరాభాద్ర నక్షత్రం ద్వివచనం, అది ఏకవచనం కాదు, స్త్రీలింగం ఆకారాంతం. ఐతరే బ్రాహ్మణంలో ఆంగిరసుల ప్రశంస ఉంది. ఆంగిరసుని జన్మ వృత్తాంతం అందులో ఉందిట. ఇంద్రుడికి పట్టాభిషేకం అయినప్పుడు అంగిరసులే మరుతులతో పాటు దివ్య సింహాసనాన్ని పంపించారట ఇంద్రుడికి. అధర్వణ వేదంలో మాట. అంగిరసులకి ఆదిత్యులకి సంబంధం ఏమున్నదో ఈ బ్రాహ్మణంలో చెప్పారు ఐతరేయంలో. ఆదిత్యులు ఒకప్పుడు యజ్ఞం చేస్తుంటే వాళ్ళ పక్షంలో ఆంగిరసులు యజ్ఞకృత్యములు నిర్వహించి ఆ సహాయం చేశారు. అందుకు మెచ్చి ఆంగిరసులకు ఆదిత్యులే భూమిని దానం చేశారు. ఆంగిరసులు గ్రహించారు, కానీ ఆ భూమి తప్తమైంది, తగులడిపోయింది. కాబట్టి దాన్ని వదిలిపెట్టారు. తర్వాత భూమి యొక్క స్వరూపం వాళ్ళు మార్చారట. ఆనాటి నుంచి వేడి చల్లారి భూమి
సస్యశ్యామలమై ప్రాణికొట్టి పుట్టడానికి ఆంగిరసులు కాశ్యపేనాభిమంత్రిత అంటారు. అంటే అప్పటికి ఆంగిరసుడు తర్వాత కాశ్యపుడు వచ్చాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. కాశ్యపుడి చేత అభిమంత్రితమైన భూమి ఈ జంతువులకు, ప్రాణులకు, వనస్పతులకు పుట్టడానికి, పెరగడానికి హేతు అవడానికి అంతకు ముందుగా ఆంగిరసులు దీంట్లో ఉండే తపన, దీంట్లో వేడిని చలార్చారు. తర్వాత కశ్యపుడు ప్రజాపతి కాబట్టి ఈ స్పీసీస్ని సృష్టించాడు ఆయన. వేదంలో కొన్ని మంత్రములు కదా రాష్ట్రైన సునశ్యపుడు ఉన్నాడే, ఈ ఐతరేయ బ్రాహ్మణంలో నేను ఆంగిరసుని వంశీయుడని చెప్పుకున్నట్టుంది. తైత్రీయ బ్రాహ్మణంలోనే ఉంది. రెండో కాండ 11 అనువాకం కాబట్టి 11 అనువాకం ఇచ్చాడు. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంగిరసుని గురించి ఒక కథ ఉంది. ఇప్పుడు చెప్పాను కూడా. అది సత్రయాగం ఒక మాట వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒక తెల్లని ఆవు ఉందిట. దాని పాలేమో వాళ్ళు ఆ యాగంలో ఉపయోగించదలుచుకున్నారు. కానీ ఆ ఆవు పాలు ఇవ్వలేదట. వర్షాలు లేక గడ్డి లేదు, ఆ ఆవు పాలు ఇవ్వలేదట. అందుకని తన యాగానికి కావలసిన క్షీరం ఆ గోవు ఇవ్వడం కోసమని ముందర వర్షాన్ని సృష్టించుకున్నారు. కరీరి అనేటువంటి ఒక యాగం చేసి వర్షాన్ని సృష్టించి వెంటనే గడ్డి మొలిపించి ఆ గడ్డి ఆ పశువుకి పెట్టి ఆ పాలతో వీళ్ళు యాగం చేసుకున్నారు. ఆ పితృదేవతలు శాశ్వతంగా ఉంటారు. ఈ చనిపోయిన జీవులు ఆ దేవతల అనుగ్రహం కోసం అక్కడికి వెళ్ళడానికి, ఆ దేవతల యందు ఉండేటువంటి మాత్ర శక్తి చేత వీళ్ళ పుణ్యం అభివృద్ధిపై వీళ్ళ పాపం నశించడానికి, వీళ్ళని ఆ లోకానికి పంపించడానికే క్రతువులు చేస్తారు. అంతే తప్ప వీళ్ళని పాపక్షయం చేయగలిగిన శక్తి మనకి లేదు. వీళ్ళు ఎక్కడికి, ఏ లోకానికి పోతే వీళ్ళకి పాపక్షయం అయి సుఖపడతారో అక్కడికి పంపించేందుకు వేదమంత్రములు వాడతాం. దాన్నే తప్పనది పితృకార్యాలు. కానీ మళ్ళీ పితృదేవతల మంత్రం ఎక్కడైనా అపౌపస్పృశ అంటారు. అది భయం మళ్ళీ మనకి. రుద్రమంత్రి అపౌపస్పృశ, రుద్ర మంత్రి చెప్పి సహకారం చెప్పడం నీళ్లు ముట్టుకో అంటారు. అంటే అది భయం. అదేదో మంగళకరం కాదనో ఏదో వీళ్ళ భయం. శైవులు అలా చేయకూడదు. అసలు నేను చేస్తున్నాను వీళ్ళు చెప్తుంటే. పితృదేవతలు కూడా ఉపస్పృశ అనే మాట అవసరం లేదు. వైదిక సంస్కారం అలా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తాం అంతే. కానీ అలా అక్కర్లేదు. రుద్రాయ స్వాహ రుద్రాయ ధనమా అపస్పృశ అవసరం లేదు అక్కడ. అంటే తర్వాత ఏదో మంగళప్రదమైన దేవతలను మనం ఆరాధిస్తున్నాం, దానికి ముందు ఇది నీళ్లు ముట్టుకోమని ఇవన్నీ సంస్కారాలు చెప్పారు. అక్కడ ఏమైందంటే ఎప్పుడు శాశ్వతంగా పితృలోకంలో ఉండే పితృదేవతలకు ఈ వాళ్ళు గోవు కోసమని వర్షం వీళ్ళు సృష్టించుకున్నారు, లోకం కోసమని కాదు. వాళ్ళు గోవు పాలు ఇవ్వడం కోసమని వర్షాన్ని సృష్టించుకుని గడ్డి మురిపించుకున్నారు. ఇందులో లోకహితం ఏముంది కానీ అని చెప్పి ఆ పితృదేవతలకు ఆగ్రహం వచ్చి మమ్మల్ని అడగలేదని చెప్పి ఆగ్రహం వచ్చి ఆ గడ్డిని విషపూరితం చేశారట వాళ్ళు. స్పర్ధలు దేవతలకి. అప్పుడు ఆ గోవ తినడం మానేసింది. విషవాసన తినదు కదా అది. అప్పుడు అంగిరసులు పితృదేవతలు దీనికి వీళ్ళకి కారణం పితృదేవతలని తెలిసి వాళ్ళని ఆవాహన చేసి అడిగారు, ఎందుకు ఈ పని చేశారని. అంటే మీరు చేసే అగ్నికర్మలలో మాకు కూడా పాలు పంచండి, అంతకన్నా మాకేం అక్కర్లేదు. అంటే అలా అడిగితే అలాగే చేస్తాం కదా అని చెప్పి ఆంగిరస స్మృతి ప్రకారం చేసే సమస్త అధర్మలలోనూ పితృదేవతలకి ఒక పాలిచ్చారు వీళ్ళు. జయాతుల్లో ఉంది కదా, జయాతుల్లో అదంతా ఉంది. అలాగా అంటే పరస్పరం అధిదేవతైన విష్ణువుని గురించి స్మాత్రం చేసాం అని చేసినప్పుడు అక్కడ ముందే వస్తుంది ఇది ఆంగిరస. కాబట్టి ఆంగిరసం ఏమో అలాగే అన్నారు. కర్మలందు లేప మార్చిన క్రియాకలాపములను నిర్వర్తింప అనుగించి సంతోషపెట్టిరి. ఆ పితృలను సంతోషించి గడ్డి నుంచి విషముని తీసివచ్చిరి. ఆ గడ్డి తిని ఆవు పాలిచ్చను, దానివల్ల యజ్ఞం నిర్విఘ్నంగా అయ్యను. దీనివల్ల పితృదేవతల లాభం కలిగింది. సామమంత్ర ప్రేమలు సామవేదంలో కూడా సామమంత్రములన్నీ ఋగ్వేద మంత్రములే. వారు స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెనుకాల దాక్కుని అంగిరసులను అనుసరిస్తూ కొందరు రాక్షసులు కూడా
స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నం చేశారట. వాళ్ళని పొమ్మంటే వదలలేదు రాక్షసులు. హరివర్ణ సామమంత్రములను చదువుగా రాక్షసులు పరాజయం పొంది వెళ్ళిపోయినారు. సామంలో హరివర్ణ సామం ఎప్పుడో పేరు విన్నాం కానీ చూడలేదు. ఇంకా అంటే అన్ని చూసామని కాదు, అలా ఏదో మాట అలా తిరిగేశాం కదా, అందులో కూడా ఈ పేరు జ్ఞాపకం రావటం లేదు, ఒకరు చూసి. ఈ ప్రకారంగా సామవేదం కూడా ఆంగిరసుల యొక్క గొప్పతనం చెప్తుంది అని చెప్పింది. అంగిరసులే మొట్టమొదట అరణి మధించి అగ్నిని సృష్టించారని, అంగిరసులు మహామహులని శతపథ బ్రాహ్మణం స్తోత్రం చేస్తుంది. అగ్నిష్టోమయాగం యజ్వ మేఖల ధరించుటకు కారణం ఇంకొక కథలో ఉందిట. యజ్వ మేఖలు ధరిస్తారట. అంగిరసులు ఒక యజ్ఞమున వ్రతాశనులై, అంటే అన్ని పాలు మాత్రం తాగడం, ఆచమనానికి దశగుణంగా క్షీరం తీసుకోవడం వ్రతాసనం, ఇంకేమీ తినకూడదు. అప్పుడు వాళ్ళకి నీరసం వచ్చిందట అంగిరసులకి, ప్రోటీన్ లేక. వ్రతభంగం లేకుండా బలం సంపాదించుకోవాలి. ఎలాగా మీకు తెలియాలి. అప్పుడు ఏం చేశారంటే బలం సంపాదన కోసం మేకలని ఒకటి సృష్టించులు ధరించారట. దానివల్ల మేకల వల్ల బలం వచ్చింది. అంటే మొలతారు లాంటి అక్కడ 3 మెట్లు దాన్ని మేకలు అంటాం. మేకల మౌంచి ఇవన్నీ బట్టుకిస్తాం. మేకల ఆంగిరసులకి బలాన్ని ఇవ్వడం చేత ప్రతి వాళ్ళు యజ్ఞంలో దాన్ని ఆ మేకల్ని ధరించడం మొదలెట్టారు. ఇది శతపథ బ్రాహ్మణమే ఇదంతా. చాలా కథలున్నాయి వీళ్ళు. మొట్టమొదటి వాళ్ళు బ్రహ్మ సృష్టిలో ఆంగిరసులు, తర్వాత ఆదిత్యులు. మొట్టమొదటి యజ్ఞం చేసిన వాళ్ళు ఆంగిరసులు. ఆంగిరసులు సోమయాగం చేయడానికి అగ్ని చిలికితే ఆదిత్యులను తమ పక్షంలో ఆహ్వానించమని ఆ అగ్నిని కోరారు. ఆదిత్యులు కూడా అదే సమయంలో సోమయాగం చేద్దాం అనుకుని ఆంగిరసులని ఆధ్వర్యులుగా పిలువుదామని అనుకుని వాళ్ళు అగ్నిని కోరారు. అగ్ని ఆంగిరసుల్ని ఆదిత్యుల యాగంలో ఆధ్వర్యులుగా ఉండమని అగ్ని కోరాడు. ఆంగిరసులు మొట్టమొదటి వెళ్లి అంగీకరించి అట్లా చేశారు. వారికి దక్షిణగా ఆదిత్యులు వాగ్దేవతని ఇచ్చారట. వాగ్దేవతని ఆదిత్యులు అంగిరసులకు ఇస్తే ఆంగిరసులు దాన్ని తీసుకోక ఆదిత్యులు తమలో ఒకటి నేను సూర్యుని వెలిగిచ్చారట. సూర్యుని వెళ్లి తెచ్చుకున్నారట. అశ్వమేధ యాగంలో అధర్వాన్ని ఎప్పుడు ఆంగిరసులే, ఆ వంశస్థులే. ఇప్పుడు కూడా కొన్ని వంశాల వాళ్లే, కొన్ని గోత్రాల వాళ్లే ఒక మంత్రం చదవాలని శాసనం ఉంది యజ్ఞాల్లో, ఉంది కదా. కాబట్టి ఆ వేదం వాళ్ళు దానికి కర్తలు కాబట్టి అంగుర వేదం అని చెప్పి దానికి వచ్చింది. ఈ బ్రాహ్మణంలో భృగువంశము ఆంగిరసుని వంశం ఒకటే అని చవన మహర్షి ఆంగిరసులని ఆ బ్రాహ్మణం చెప్తోంది. మనము శతపథ బ్రాహ్మణం. గోపథంలో వరుణదేవుని వీర్యం చేతి పుట్టాడని చెప్పి అంగిరసుడు అలా చెప్పారు. మొట్టమొదటి అన్నాం కదా, బ్రాహ్మణుల్లో వాళ్ళ జన్మచరిత్ర వేరువేరుగా ఉంది. ఆ మొదట పుట్టిన అంగిరసుల వల్ల 10 మంది అంగిరసులు పుట్టారని, వీళ్ళే అంగిరో వేదానికి ద్రష్టలని. అంగిరో వేదమే ప్రపంచమంతా ఆక్రమించుకుంది. అంగిరో వేదమును చదివే విద్యార్థి తలేలా పైకెత్తుకుని చదవమని శాసిస్తుంది ఆ బ్రాహ్మణం. తపస్సులతో నిర్మాణం చేసిన అంగిర నిర్మాణం కాబట్టి అన్నింటిలోకి అధర్వణ వేదమే చాలా గొప్పదని ఆ బ్రాహ్మణం చెబుతోంది. ఒక అధర్వణ వేదం చదివితే అన్ని వేదములు చదివినట్టే కానీ మిగతా వేదములు చదవాలని అవసరం లేదని కూడా బ్రాహ్మణం చెబుతోంది. హోమయాగములు, పాకయాగములు, హవిర్యజ్ఞములు, ఇతర విధ యజ్ఞాలన్నీ కూడా ఆంగిరసుల చేత ప్రతిపాదించబడ్డవే. భృగువు, అధర్వణుడు, ఆంగిరుడు ఒకే వంశస్థులు. అంగిరసుడు పై భృగువు అధర్వణుల కంటే కూడా పెద్దవాడు అవడం చేత అధర్వాంగిరసుడు, భృగ్వాంగిరసుడు అనే పేర్లతో ఆయన్ని పిలిచారు. వేద ద్రష్టలు కాబట్టి భృగ్వాంగిరో వేదం అని ఆంగిరో వేదం అంటారు, అంగిరోధరణం అంటారు, అధర్వణాంగిరం అంటారు, భృగ్వాంగిరణం అంటారు. అలా కూడా దాని పేరు 3 పేర్లతో అంటారు. అధర్వాంగిరులు భృగు మహర్షి యొక్క నేత్రములే అని గోపత బ్రాహ్మణం వర్ణించింది. అధర్వంలో 2 శాఖలకి శౌనక పిప్పలాద మహర్షి దాన్ని ప్రచారం చేశాడని, చెట్టుని ఆశ్రయించి బతిగాడు, తల్లిదండ్రులు వదిలేస్తే నా శిశువు, అందుకని పిప్పలాదుడని ఆనంతం అతడి వంశం పైపలాదని. పీపల చెట్టు అంటే పీపల్ అంటారు హిందీలో. శౌనక శాఖ, పిప్పలాద శాఖకి కూడా అతడు అంగిరో మహర్షి ద్రష్ట. తర్వాత 2వ ద్రష్టగా అధర్వుడు. ఉపనిషత్తుల్లో వేదముల్లో అతని స్తోత్రములున్నాయి. పురుషుడు శౌనక మహర్షి చెప్పింది మండకోపనిషత్తునుంది. ఒక పురుషునికి అధర్వ వేదము పాదాది నాభి పర్యంతం ప్రధాన భాగం అంట. వేద పురుషుడికి పాద నుంచి నాభి వరకు ఉండేటటువంటి శరీరం అంతా అధర్వణ వేదం. సామవేద ఉపనిషత్తుల్లో అంగిరసుడు
ప్రాణవాయువును ఉద్గీత రూపంలో ఉపాసించినని, అందుచేత అంగిరసుడు ఉద్గీత అని పిలువబడిన ఉంది. ఘోరాంగిరసుడు శ్రీకృష్ణుడికి ఆత్మ అవినాశమని జ్ఞానబోధ చేశాట. ఘోరాంగిరసుడు బృహదారణ్యకోపనిషత్తులో తెలుపబడిన మధు విద్యా బోధకులలో గౌతముడు, అగ్నివేశుడు, భరద్వాజుడు, ఆయాసుడు వీళ్ళందరూ ఆంగిరసులే. ప్రశ్నోపనిషత్తులో ఆంగిరసుడే ప్రాణంగా నిరూపించబడ్డాడు, అంటే అగ్నిగా. అక్కడ అగ్ని స్వరూపుడైన ఆంగిరసుడే ప్రాణం అని అర్థం, పురుషుని కాదు. అక్కడ పిపలాద ఆంగిరసుడు బ్రహ్మవేత్తగా చెప్పబడ్డాడు. అందులోను గర్భోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది, అందులో పిపలాద ఆంగిరసుడు బ్రహ్మ విద్యని బోధించాడు. పరబ్రహ్మోపనిషత్తులో పిప్పలాదుడే యోగాన్ని గురించి, ఓంకారాన్ని గురించి చెప్పినట్టుంది. అసురులకు కూడా ఇతడు అనేక కుటుంబాలకు ఆంగిరసుడు ఋషిగా ఉన్నాడు. ఏమిటంటే తను ప్రసాదించాడు ఆ పుత్రుడిని, వాడు మరణించాడు, అయిపోయింది. మళ్ళీ వాడిని బతికించడం తనకు అర్థం కాదని అనుకున్నాడు. నేను ఇచ్చిన వాడు చచ్చిపోయినాడంటే నా ఇవ్వడంలో దోషం ఉందా? మళ్ళీ నేనే వీడిని బతికిస్తే మళ్ళీ ఏమన్నా జరుగుతుందా? ఏదో ఏం కారణం చెప్పలేదు అనుకోండి, మనం ఊహించుకోవాల్సిందే. ఇక నారదుడు బతికిస్తే ఇక శాశ్వతంగా వాడు ఉంటాడని, ఎవడు ఇంకొకరి మహత్తు చాటి చెప్పి అతడి అనుగ్రహంతో నీ పుత్రుడు చిరంజీవి అవుతాడని చెప్పడం వారికి చేసి, ఎప్పుడు కూడా ఒక పూజ్యత, ఒక ఉత్తమమైన గౌరవం సొంతానికి వాళ్ళు తీసుకోవడానికి నిరాకరిస్తారు. ఎవరినో దానికి నిమిత్త మాత్రంగా చేసి ఆ గౌరవం వాళ్ళకి ఇస్తారు. అది మనుషుల యొక్క వాళ్ళ సంస్కృతి, సంస్కారం. అలాంటి సంస్కృతి వాళ్ళందరిలో కనిపిస్తుంది. సత్వాహంకారం లేదు, అది కూడా లేదు. అవును అన్నాడు. మరి గురువుకి బ్రహ్మహత్యా పాతకం వస్తే నేను గురువు యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని నేను నిర్మూలన చేస్తానని అన్నాడు. తెలిసినవాడు, చేతైన వాడు కాబట్టి అన్నాడు. అబద్ధం కాదు అది, సత్వాహంకారం అనేది దానికి. అయినా గురువుకి తర్వాత కోపం వచ్చింది. ఏదో తైత్రీయం, యజుర్వేదం ఇలా ఉండడానికి వాళ్ళు కారణమైనారు. అంటే ఏదో ఆయన రక్తంతో వమనం చేసేసాడు, గురువు శాసిస్తేను పక్షులు తిన్నాయి, అది మళ్ళీ తిత్తిరి పక్షుల నుంచి తైత్రీయం ఇలా చెప్తాం. రక్తంతో వమనం చేయడం అనేది నిమిత్తం మాత్రం, అవసరం లేదు. అది చేదనంటే గురువు తనకిచ్చిన విద్యను నువ్వు అది ఇక్కడే కక్కేసిపో అన్నాడు అనుకోండి, అంటే ఆ విద్యను వాడుకోవడానికి వీల్లేదు. మనం ఒక మంత్రోపాసన చేస్తాం, ఆ మంత్రాన్ని విసర్జన విధానం ఉంది, గోవు చెవిలో చెప్తాం. ఆ పక్షులకు ఉపదేశించి నేను నేటి నుంచి ఈ విద్యను వదిలిపెట్టాను అన్నాడు. అంతే దానికి, అలాగే అర్థం తీసుకోవాలి. గోవు చెవిలో పెడితే ఆ మంత్రం ఇక మళ్ళీ వదిలేసినట్టే, ఇక మళ్ళీ ఉపాసించకూడదు, ఆ మంత్రాన్ని విసర్జించినట్టే. అగ్నిలో విసర్జించవచ్చు, గోవులో వదిలిపెట్టవచ్చు. అలాగే ఆ తితిరి పక్షులు అక్కడ ఉన్నాయి, అవి ఆ ఆశ్రమంలో వీళ్ళకి ఎంత పలుకుతున్నారో అంత విన్నాయి. అవి అక్కడే వింటున్నాయి. తెలిసాయి, వాటికి తెలిసిందో పలకలు, అది వేరే మాట. చిలకలు మనుషుల మాటల్లో పలుకుతున్నప్పుడు తిత్తిరి పక్షులు వేదం విన్నాయి. వాటికి ఏదో ఒక అర్థజ్ఞానమో లేకపోతే మరి శబ్ద జ్ఞానము, శబ్దాన్ని అనుకరించే శక్తి ఏదో వాటి ఎందుకు ఉండవచ్చు. వాటికి ఇదిగో ఎదురుగుండా ఉన్నవి పక్షులు కాబట్టి ఎక్కడికో పోవడం ఎందుకు, నువ్వు చెప్పిన విద్య అంతా వాటికి చెప్పేసిపోతానన్నాడు. విద్యకి తిలోదకాలు ఇచ్చాడు, వాటికి ఆ పక్షులకి చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కృష్ణయజుర్వేదం ముట్టుకోలేదు ఆ తైత్రి జాగ. సూర్యుడికి దగ్గరికి వెళ్ళి విద్య చెప్పంటే శుక్లయజుర్వేదం చెప్పాడు. అది ఈ గురువుకి తెలియని విద్య ఆయన యాజ్ఞవల్కుడు దాన్ని. చరిత్రలు కొంత కామన్ సెన్స్ తో కొద్దిగా ఊహాపోహలతో అర్థం చేసుకోవాలి, కానీ మరీ అతిగా ఊహించకూడదు. ఎందుకంటే అందులో ప్రమాదం జరగవచ్చు. మరీ అతిగా ఊహిస్తే మన భావానికి, మన ఆలోచనలో తప్పులు రావచ్చు. అపోహరాదు, ఊహాపోహలు అంటారు వాటి. కానీ ఇంతే, ఎంతవరకు క్షేమకరమో అంతవరకు ఊహించారు, అంతకన్నా ఎక్కువ. గోవు చెవులు మంత్రాలను వదిలిపెట్టినట్టు యజుర్వేదం ఆ పక్షులు వదిలిపెట్టేశాడు అని పోలిక. ఈ పోలిక తెచ్చుకుంటే సమన్వయం చేసుకోవడం. రుచిగా ఉన్న గోత్రం చాలా ఉన్నాయి. సప్తాశ్రయంలో ఉన్నాడు, త్రయాశ్రయంలో ఉన్నాడు, ఏకాదశాశ్రయం కూడా ఉంది. ఆంగిరసుడు పేరున్నాడు. 2 గోత్రాలు గీసి వివాహం చేసుకునేటప్పుడు ఆంగిరసుడు కామన్ గా ఋషి కలిసినప్పటికీ దోషం లేదు, ఖర్చు చేసుకోవచ్చు. ఏంటంటే బహుసంతానం, చాలా వేలాది సంతానం ఆంగిరసుడు కలిగారు కాబట్టి దూరస్తులై ఉంటారు, తీసుకోవద్దని ఏదో అలా. దగ్గరగా ఉండేటువంటి జీన్ కలవకూడదు. కొన్ని మంత్రములు శుక్లయజుర్వేదంలో కూడా కొద్దిగా అక్షర భేదంతో ఉంటాయి. శ్రేంపుగమజామేసుగంధి విశ్వాసం ఉంది, అది శుక్లయజుర్వేదంలో ఉంది. ఈ శైవాచార్యులు శుక్లయజుర్వేదంలో ఉండే త్ర్యంబక మంత్రం కూడా త్రయాశం జమదకిని కశ్యప శుక్రాశం దేవానాం త్రయాశం అక్కడ తన్మయ శుక్రాశం అని ఉంది. అక్కడ ఈ
నీ యజుర్వేదంలో నీ శుక్ల యజుర్వేదంలో చేసే పాఠ వేదంతో ఉంది కదా, అది కూడా మేము చేస్తాం. పరవేదం అక్షరాలు మాటలు కూడా తేడా అన్ని వచ్చాయి. కానీ ఈ శతాబ్దంలో వచ్చింది ఏది నిలబడలేదు. అదొకటి. ఈ 20వ శతాబ్దంలో వచ్చిన ఏ సిద్ధాంతం కానీ, రాజకీయ సిద్ధాంతం కానీ, మత సిద్ధాంతం కానీ ఏది నిలబడలేదు. శతాబ్దాంతం లోపలే వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా 5-6 ఏళ్ళు ఉంది, అన్ని పోయినాయి. ఇప్పుడే పోయినాయి, మిగతా పోతున్నాయి అన్నీ కూడా. అలాగే మిగిలిన గ్రంథమైనా ఊరికే పరిశీలించి దాని గురించి కొంచెం సాంప్రదాయంలో పట్టాల మీద రైల్లాగా మనిషి ఉండొచ్చు, బాగానే ఉండాలి, అలాగే ఉండాలి తన అనుష్ఠాన విషయంలో. కానీ రీసెర్చ్ కానీ దాని గురించి పరిశోధన విషయంలో మిగతా విషయంలో కూడా పరిశీలించి బాధ్యత తీసుకోవచ్చు. తన సాంప్రదాయాన్ని క్రియాకలాపంలో అనుష్ఠించడమే తప్ప బుద్ధికి పదును పెట్టి విమర్శ చేయడంలో తప్పేమిటి? ఆ దృష్టి లేదు. ఆ దృష్టి లేకపోవడంలో విజ్ఞానం నశించిపోతుంది. ఒక మార్గంలో ఏదో ఒక శాఖ ఏదో ఒక శాఖలో ఎదురు ఉన్నాడు, తన కర్మకాండాన్ని తను చేసుకోవచ్చు, పూర్వమాంసుడు కావచ్చు, రీసెర్చ్ చేయడానికి ఏం అభ్యంతరం, విషయంలో తెలుసుకోవచ్చు. సాంప్రదాయంలో అనుభవంలో ఉన్నవాడు ఆ విశేషమైన దృష్టితో అతనికి అవగాహన అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంది కదా. అలాంటి వాళ్ళు పండితులంటే గ్రంథం అంతా ముఖస్థం చేసిన వాళ్ళు అనే పేరు వచ్చింది తప్ప స్వతంత్ర భావంతో విమర్శన దృష్టితో ఏదైనా ఒక విషయం చెప్పిన వాళ్ళలాగా ఎవరు కనపడతారు. అందుకని అనుష్ఠాన పరులు కాని వాళ్ళు సాంప్రదాయంలో ఉన్నా లేకపోయినా కేవలం అకాడమిక్ దృష్టితో ఫారినర్స్ కానీ ఇతరులు కానీ దాన్ని విమర్శిస్తున్నారు. సాంప్రదాయంలో ఉన్నవాడేమో సాంప్రదాయంలో లేనివాడు విమర్శ అంగీకరించటం లేదు. మరి ఈ సంకటం అంతా మనకి ఏది నిజం తెలియదు. కాబట్టి కొంతవరకు పరిశీలన ఆవశ్యకత జరుగుతుంది. ఎలాగో ఊరుకోరు, జరుగుతుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ ఉద్ధరించి మళ్ళీ మొత్తం చదువుతారు దాని గురించి. ఆంధ్రదేశంలో దయానంద సరస్వతి చెప్పినటువంటి ఆర్యమతాన్ని గురించినటువంటి విషయం బ్రాహ్మణుడు ఎవడూ ఒప్పుకోలేదు. దానికి ఆధారమే లేదు, తిరస్కరించారు, విమర్శించలేదు. అతడు వేదభాష్యాన్ని విమర్శించి చూచి చదివి దాన్ని ఖండించిన వాడు లేడు. దానికి అంత గట్టి సమాధానం చెప్పడానికి వీల్లేని విధంగా రాశాడు. భాస్కరుడు, విద్యారణ్యుడు వీళ్ళ భాష్యాన్ని ఎగరగొట్టేశాడు, తప్పన్నాడు అనేక చోట్ల. ఆ భాష్యం వాడు అసలు అర్థమే చేసుకోలేదు మంత్రం అని రాశాడు. పై సమాధానం ఎవడు చెప్పలేదు. ఆయన అంత సహేతుకంగా రాశాడు. కొన్ని చోట్ల తుచ్చమైనటువంటి అర్థాలు రాశారు వీళ్ళు. వేదానికి అగౌరవం అని చెప్పింది. విచారణని విమర్శించాడు ఆయన, విచారణ భాష్యాన్ని. ఎవడు దానికి ఈ రోజు వరకు ఆయనకి సమాధానం చెప్పినటువంటి స్వాముల వారిని కానీ పండితులు నేను కలుసుకోలేదు. నాది అల్పజ్ఞానం అనుకోండి, నేను కలుసుకోలేదు. అడిగాను దాని సమాధానం లేవని సమాధానాలను కూడా ఒక ఆయన నాతో అన్నాడు. సమాధానం చెప్పలేదు. మరి కానీ అలాంటప్పుడు దాన్ని విమర్శించక సమాధానం చెప్పలేక తిరస్కరించడం చేత ఆ సాంప్రదాయం ఆంధ్రదేశానికి వచ్చుంటే దాన్ని స్టడీ చేయడానికి వీలైపోయింది. కానీ ఆ కారణం చేత ఈ బ్రాహ్మణ్యం ఒప్పుకోకపోతే బ్రాహ్మణేతరులు వెళ్ళి విద్వేష బుద్ధితో కూడా అక్కడికి వీళ్ళ చదువుకుని వాళ్ళు ప్రచారం చేశారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు, తెలుగులో తర్జుమాలు అవన్నీ కూడా ఇది ముట్టుకుంటే స్నానం చేయాలనడం, గ్రంథానికి సమాధానం చెప్పలేకపోవడం. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విమర్శించి చక్కగా దాన్ని స్టడీ చేసి దానికి సమాధానమైనా చెప్పవచ్చు, అంగీకరించుకొని తప్పేంటి. ఎవరి తొమ్మిది ఎవరిది కాదు కదా. భాష్యం ఒకరు రాస్తే అది ఫైనల్. భాష్యములు లక్షల వేలాది సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఎందుకు ఎక్కువ పుట్టలేదు? తర్వాత విచారణలు మొన్నటి వారు కదా, అన్నాళ్ళు పుట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు పుట్టాయి? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా విమర్శించి చక్కగా దాన్ని కూడా తీసుకుని స్టడీ చేసి ఉండవలసింది. సమన్వయమైనా చేస్తే చాలా బాగుండేది. దాన్ని తిరస్కరించిన ద్వేషం పుట్టింది. దానివల్ల నష్టం వచ్చింది మనకి. విజ్ఞానం నష్టపోయినాం మనం. ఆ పని చేస్తుంటే ఆంధ్రదేశంలో చాలా విషయాలు మనకి తెలిసి ఉంటాయి. ఆ గ్రంథాలన్నీ చదువుతుంటే మనకి ఎంత నష్టపోయినామో తెలుసు. ఈ శతాబ్దంలో ఆయన సమకాలంలో నిలబడుతున్న మొన్నటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వాదించిన వాడందరూ జితోస్మి అన్నాడు. ఎవడు ఆయన దగ్గరికి ఆయన జీవితకాలంలో వెళ్ళి వాదించి నెగ్గిన వాడే ఎవడు లేడు అసలు. అంటే జరిగేదో కోర్టులు, బ్రిటిష్ కోర్టులో దావా చేయడం, దానికి ఎవడో తెల్లవాడు తీర్పు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ సిల్లిగా చేశారు కాశీలో. చిన్నవి అసలు మూల వస్తువు మీద కాదు. ఆయన ఎదిరించలేకపోయారు. ఆయనలో ఎలాంటి మోటివేషన్ లేదు. సత్యదీక్ష, సత్యనిరతుడు, సత్యవాది, యథార్థవాది, నిస్వార్థపరుడు, పండితుడు, జ్ఞాని, వీరాగి, మహాపండితుడు. ఆయన ముందర ఎవరి పాండిత్యం లెక్కలేదు. వేద విజ్ఞానంలో షడంగములు ఆయనకి కరతలామలకు చిన్న వయసులో వచ్చేసేసాయి. ఆయన ఏమీ చేయలేక విషప్రయోగం చేసి చంపారు. గాజు పెంకులు బాగా మెత్తగా నూరేసి పాలలో కలిపి తాగించారు, ఆయన చంపారు. అది ఏమిటది?
ఆంధ్రదేశంలో పోయిన ఆ విషయాలు చదువుకోవచ్చు కదా. ఆర్య సమాజం ఆయన చెప్పిన రిఫార్మ్స్ అలా వదిలిపెట్టండి. రిఫార్మ్స్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని నేను అంటలే. ఇచ్చిన విజ్ఞానాన్ని విమర్శించడం లేకపోవడం ఏమిటి? ఒకరు గ్రంథం రాస్తే సైంటిఫిక్ వ్యూ చదవద్దా నిష్పక్షపాతంగా? దీన్ని నేను చాలా చదివాను ఆయన విషయములన్నీ కూడా. విద్యారణ్య భాష్యం పక్క పక్కనే పెట్టుకుని రెండింటిని చదివితే మాన్యుడికి ఏది బాగుంటుందో మీకే తెలుస్తుంది. సమన్వయం కాకుండా పరస్పరం విరుద్ధ భాష్యాలు రాసిన 2 ఉదాహరణలు 100 ఇచ్చాడు ఆయన విద్యారణ్య భాషల్లో. ఈ పదానికి అక్కడ అర్థం రాశాడు, ఇక్కడ ఈ అర్థం రాశాడు. మంత్రభావనీయానికి అర్థం కాలేకపోమంటారు. మరి అశ్లీలంగా కూడా ఉంటుంది ఒకటి చదివితే. ఆయన రాసింది దానికి వేదాంత పరంగా, తాత్విక పరంగా, వేదానికి ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చేటట్టు రాశాడు ఆయన భాష. అది ఆయన భాష ఆధ్యాత్మిక పరంగా రాశాడు. ఇది ఆది భౌతికంగా ఉంది. దాని ముందర నిలబట్టలేదు. నిలబట్టలేదు. గౌరవానికి ఎలా నిలబడుతుంది? ఆధ్యాత్మికపరమైన అర్థం చెప్పగలిగి రూఢి చేయగలిగితే శిక్ష నుంచి, వ్యాకరణం నుంచి, నిరుక్త నుంచి, ఆ నిరుక్తంలో మాటలే దానికి తీసుకొస్తాడు. సోదాహరణంగా వ్యాకరణంతో ప్రతిపాదిస్తాడు. ప్రతి సూత్రం చెప్తాడు, అలంకారం చెప్తాడు. ఆ ఋగ్వేదంలో ప్రతి మంత్రానికి అలంకారం చెప్పాడు ఆయన. సరే, స్వరం చాలా మంది చెప్పారు, ఆయన చెప్పాడు. మధ్యమంలో, గాంధారంలో ఎక్కడ ఏ స్వరంలో చదవాలో చెప్పాడు. గాంధారంలోనే దాన్ని మంత్రం చదవాలి. ఉచ్చేశ్వరం అది నిషాదం కాదు. ఇంకా కొన్ని కైసికి కాకిల నిషాదములతో కూడా జాగ్రత్త చెప్పాడు. ఆ నిషాదంలో ఇది మంత్రం చదవాలి. ఎంత విమర్శ చేశాడు ఆయన. సామాన్యుడు కాదు కదా, ఆయన మనవాడే కదా, మన ఆర్యలో పుట్టినవాడు, సన్యాసి, మహాపండితుడు, వేదములను గౌరవ స్థానంలో, మహోన్నత స్థానంలో పెట్టి పూజ చేసి మాట్లాడినవాడు. కానీ అవమానం చేశాడా? మనం ఇన్నాళ్ళు అనుసరిస్తున్న వాటిలో అంత గౌరవం వేదం మీద మనకు కలగటం లేదు. ముందు యుగములలో వేదం ముందు గౌరవం కలగాలంటే విద్యారణ్య భాషను చదివితే వచ్చే గౌరవం కంటే దానంత సరస్సు వ్యాఖ్యానం చదివితే వచ్చే వేదం ముందు వచ్చే గౌరవం ఎక్కువ. ఇది మాత్రం నేను చెప్పగలను. అంతే. చదివితే వేదం మీద గౌరవం వస్తుంది. అలా రాశాడు వ్యాఖ్యానం. ఏం మరి దాన్ని ఎందుకు విస్మరించాలి ఆంధ్రదేశంలో? ఇది దౌర్భాగ్యం. కాశీలో, గుజరాత్లో 78-80 దాకా బతికారు ఆయన. కానీ ఆయన పని చేయనోడు చాలా చాలా పట్టుదల మనిషి, పెద్ద పుల్లాంటి మనిషి. ఆయన ఎదురుగుండా ఎవరు వెళ్ళకపోయారు. వేదాన్ని ఇంకా భాష్యాలు రాస్తున్నాడు. అనేక బ్రాహ్మణుల గురించి ఇంకా రాద్దామని రాశాడు. ఆ బ్రాహ్మణుల గురించి, ఆరణ్యకాల గురించి విమర్శిద్దామని అనుకున్నాడు. ఆరణ్యక యొక్క ఉద్దేశాన్ని గురించి రాశాడు కొంత. తర్వాత ఋగ్వేద భాష భూమికని గురించి రాశాడు. ఋగ్వేద భాష భూమిక చాలా సమగ్రంగా రాశాడు. మామూలు కాదు ఆ భూమిక. ఇంతమంది 20 మంది పాశ్చాత్య పండితులు, అనేక మంది భారతీయ పండితులు వేదానికి వ్యాఖ్యానం చేసిన వాటి అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లా ఉంటుంది ఆ ఋగ్వేద భాష భూమిక. దాని మీద అగౌరవం ఏమిటి? మనకి ఎందుకు ఉండాలి? ఏమిటి ప్రిజుడిస్ ఏమిటి అన్నా? నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. కులమో గోత్రి పక్కన పెట్టండి. వేదం కదా మనకి ప్రమాణం. దాని గౌరవ బుద్ధి, దానికి ఆరాధ్య వస్తువు నెత్తి మీద పెట్టుకుని నమస్కరించవలసింది కదా వేదం. దాని ఎట్లు లేదా అర్థం మనకి తెలియదని ఊరుకోవచ్చు. మంత్రమే శక్తివంతమైనది, చైతన్యవంతమైనది. అర్థం మనకి తెలియకపోతే భాష్యంలో రాసినప్పుడు మాత్రం ఆయన భాష్యానికి మించిన భాష్యం వేదంలో నేను ఇక్కడ చూడలేదు. ఉండాలని నా తాత్పర్యం. విజ్ఞానం కదా మనకి ప్రధానం, సత్యం ప్రధానం. కృష్ణాక అసలు భారతదేశంలో మరి అలాంటి వేద విజ్ఞానానికి మరి వాళ్ళు ఈ విద్యారణ్య భాషానికి అది ఖండించకుండా వీళ్ళని ముట్టుకోకుండా చెప్పినట్టు వినేటట్టు దానికి గొప్ప సంస్థ వేద విజ్ఞాన సంస్థ పుట్టి ఉండవలసింది మహర్షి దయానంద సరస్వతి పేరు మీద ఆంధ్రదేశంలో. వేదం అంత అంత ప్రచారంలో ఉన్న దేశం ఇది. గోదావరి, కృష్ణా తీరం, గుంటూరు, ఈ అంత వేద ప్రచారం ఉన్న దేశం ఆంధ్రదేశం. సామాన్యమా? కానీ క్లోజ్ మైండెడ్. గౌతమ బుద్ధుడు తండ్రి శుద్ధోధనుడు 2 పేర్లు పెట్టాడు అసలు బుద్ధుడికి. అంగిరసుని పేరెట్టాడు. అంటే సిద్ధార్థుడని పేరు పెట్టి సిద్ధార్థుడు, అంగిరసుడు అని 2 పేర్లు పెట్టినట్టు బుద్ధ చరిత్ర. అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్ర ఉంది, సంస్కృతంలో రాశాడు కదా. అందులో అంగిరసుని యొక్క వంశంలో అతడు అంగిరసుని ఉపాసించేవాళ్ళు ఆ వంశస్థులు. అందుకని అంగిరసుడు అనే పేరు పెట్టి తర్వాత సిద్ధార్థుడు అనే పేరు పెట్టాడు అని అశ్వఘోషుడు రాస్తాడు.
వంశం గౌతమ్. వాళ్ళు ఉపాసించేది అంగిరసుని ఉపాసించారు. గౌతముడు అంగిరస వంశంలో వాడే. కాబట్టి ఆ అంగిరో మహర్షి చరిత్ర, ఆ చరిత్ర అంతా మహోన్నతుడు. అలాంటి వాడు ఆయన ఒకడే అని చెప్పాలి. మళ్ళీ ఉంటే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. ఒకరిని న్యూనాధికేతలు ఎవరూ నిర్ణయించలేరు. మహోన్నతులు.